పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం అల్లూరి సత్యనారాయణరాజు సాంస్కృతిక కేంద్రంలో 70 వసంతాల మాయాబజార్ ఏకగాత్ర బహుపాత్రాభినయ చిత్ర సమిష్టి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశాఖపట్నం నుండి తిరుమల బ్రహ్మోత్సవ వ్యాఖ్యాత వక్త శ్రీ రాంభట్ల నృసింహ శర్మ గారు విచ్చేసి ఈ చిత్రంలోని డైలాగుల్ని మిమిక్రీతో అందరినీ అలరించారు. అనంతరం ఆయనకు చిరు సత్కారాన్ని అందించి సన్మానించి అతిథి మర్యాదలను చేశారు. మాయాబజార్ అంటే తెలుగులో ఒక విప్లవం, తెలుగు వెండి తెర మీద, తెలుగు సెల్యులాయిడ్ మీద ఒక విప్లవం. ఒక తెలుగు సెల్యులాయిడే కాదండి, భారతదేశంలోనే విప్లవం అది. ఇంకా చెప్పాలి అంటే ప్రపంచంలోనే ఒక నూతన విప్లవాన్ని తీసుకొచ్చిన సినిమా మాయాబజార్. ఎందుకంటే మాయాబజార్ సినిమాకి నర్సాపురానికి వచ్చిన సంబంధం కూడా ఉంది. ఒకప్పుడు మన నర్సాపురం నివాసి చక్రావధానంలో మాణిక్య శర్మ అని పేరు ఎవరు విన్నారో మన నాకు తెలియదు, చాలామంది వినోడకపోవచ్చును. చక్రావధానం మాణిక్య శర్మ గారు చాలా అద్భుతమైన కవి, అవధాని. తిరుపతి వెంకటగౌరు వారి పుస్తకం ఇక్కడ ఆవిష్కరణ చేసి ఇక్కడ అంకితం ఇచ్చారు. ఎవరికి? పనపల్లి వీరనాగోస్వామి గారికి, అంటే డాక్టర్ పనపల్లి వెంకటేశ్వరరావు గారి తండ్రి బాబాయ్ గారు. ఆయన బాబాయ్ గారికి ఆ పుస్తకం అంకితం ఇచ్చారు. ఆ పుస్తకం అంకితం ఇస్తూ ఆ రోజు సభలో మాణిక్య శర్మ గారు లేరట, చక్రవర్తి మాణిక్య శర్మ గారు. అయ్యో ఆయన లేకపోయాడు, మంచి కవి, ఆయన ఉంటే ఇంకా రసికులు ఉంటే రసజ్ఞులు ఉంటే అందంగా ఉంటుంది కదా సభ అని చెప్పి ఒక అద్భుతమైన పద్యం చెప్పాడు వెంకటశాస్త్రి గారు. అది నానారాజు సందర్శనంలో ఇప్పటికీ ఉందని చెప్పి నేను చాలా ఆనందపడ్డాను. నానారాజు సందర్శనం చదివి మన నర్సాపురం గురించి చలపడి వెంకటశాస్త్రి గారు ప్రత్యేకంగా ఒక పద్యం రాశారు అంటే చాలా ఆనందపడ్డాను. అటువంటి చక్రావధానం మాణిక్య శర్మ గారు సురభి వాళ్ళకి మొదటిసారిగా ఈ నాటకం రచించాడు. మాయాబజార్ నాటకం. మాయాబజార్ సినిమా మన తెలుగులో వచ్చిన సినిమా మనకి తెలుసు. చాలామంది వత్సరా కళ్యాణం ఇదే సినిమా వాళ్ళను విజయవాడలే మాయాబజార్ని తమిళ్లో కూడా తీశారు. దానికి వత్సరా కళ్యాణం అని పేరు పెట్టారు. తెలుగులో మాయాబజార్ అని పేరు పెట్టారు, అక్కడ వత్సరా కళ్యాణం అని పేరు పెట్టారు. చాలామంది అనుకుంటారు ఈ రెండే చాలామందికి తెలుసు, కానీ మన మాయాబజార్ సినిమా 11వ సినిమా అండి. అంతకుముందు 10 మాయాబజార్లు వచ్చాయి. 10 మాయాబజార్లు వచ్చాయి. సురభి వాళ్ళు మొట్టమొదటిసారిగా, సురభి కూడా కాదు, అంటే గుర్తురావట్లేదు, ఆ నాటక సంఘం మొట్టమొదటిసారిగా మరాఠీలో వేసింది ఈ మాయాబజార్ నాటకాన్ని. తర్వాత హిందీలో వేశారు, బెంగాలీలో వేశారు. అలాగే బహుశా భారతదేశంలో ఎక్కువ మాటలు తీసిన టీము మాయాబజార్ సినిమా. ఆ తర్వాత దేవదాస్. ఈ రెండింటికి ఈ మాయాబజార్ యొక్క విశిష్టత గురించి చెప్పడానికి పెద్దలు ఉన్నారు కాబట్టి కొన్ని బయట విషయాలు చెప్తాను. మాయాబజార్ సినిమాలో అప్పట్లో ఎట్లా ఉండేదంటే కేవీరెడ్డి గారు కాస్త చండశాస్త్రం, ఎవరి మాట వినేవాడు గారు కేవీరెడ్డి గారు. అక్కినేని నాగేశ్వరరావు గారు పాపం టాప్ హీరోగా వచ్చేసి అయిపోయిన తర్వాత ఆయన సొంతంగా సినిమా తీయాలనుకుని అన్నపూర్ణ సంస్థ ప్రారంభించి మొదటి సినిమా కేవీరెడ్డి గారితో తీయాలనుకున్నారు. అనుకుంటే కేవీరెడ్డి గారు నాకు కాదు లేదు, 2 సంవత్సరాలు అయితే తీస్తాను. 2 సంవత్సరాలు ఆగారండి రిపోర్ట్ మధుసూదనరావు గారు. 2 సంవత్సరాలు ఆగి ఆయన ఎప్పుడు ఖాళీ ఉందంటే అప్పుడు తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఒక సీన్ షూట్ చేస్తున్నారు. నాగేశ్వరరావు గారు తన చెల్లిని ఒక ఇంట్లో దాసిగా పనిచేయడం చూస్తాడు. ఆయన చాలా బాధ అనిపిస్తుంది, తన చెల్లి దాసిగా పనిచేస్తుందని. ఆ బాధ మొహంలో కనబడాలి సీన్ అది. షార్ట్ పెట్టారు. ఎన్ని మాటలు చేసినా ఓకే అవడా. పాపం వచ్చింది కేవీరెడ్డికి. సాగిపెట్టి ఒకటి కొట్టాడు నాగేశ్వరరావుని. కొట్టి వెంటనే కెమెరా మొహం మీద పెట్టారు. అప్పుడు ఆ ఫీలింగ్లో కరెక్ట్గా సింక్ అయింది. ఇది నేను చెప్పిన మాట కాదు, అక్కినేని నాగేశ్వరరావు గారు వేదిక మీద చెప్పాడు. వజ్రోత్సవ వేదిక మీద, సినిమా వజ్రోత్సవ వేదిక మీద, తెలుగు సినిమా వజ్రోత్సవ వేదిక మీద చెప్పాడు అది. ఇప్పుడు అలా దెబ్బలు ఎవరైనా తింటారండి అసలు. కనీసం ఇప్పుడు హీరో పడతాడు కదా ఇప్పుడు డైరెక్టర్ని, అటువంటి డైరెక్టర్ ఆయనకు అలవాటు ఉండేది. అదేంటంటే ఆయన సినిమాలో ఎవరెవరినైతే తీసుకుంటున్నాడో వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళకి కథ చెప్పి, మాటలు చెప్పి, పాటలు చెప్పి
అవసరమైతే బ్యాక్గ్రౌండ్ బిట్స్ కూడా చెప్పేవాటి అందరినీ కూర్చోబెట్టి. అలా అందరినీ కూర్చోబెట్టి చెప్పాడు అందరికీ, నువ్వు ఈ పాత్ర, నువ్వు ఈ పాత్ర, నువ్వు ఈ పాత్ర అని. ఎస్పీ రంగారావు గారికి పాపం వచ్చింది. పాపం వచ్చి కామ్గా వెళ్ళిపోయి బయటికి వెళ్ళిపోతే అర్థమైంది కేవీరెడ్డికి. తర్వాత రంగారావు గారి రూమ్కి వెళ్ళి రూమ్కి వెళ్ళి ఏంటి సంగతి, ఎందుకు వెళ్ళిపోయామంటే గురువుగారు పాతాళ భైరవ లాంటి అద్భుతమైన వేషం ఇచ్చారు నాకు, నేపాల్ మంత్రుల వేషం, గణపతి లాంటి చిన్న వేషం ఇస్తున్నారు నాకు, అది చాలా బాధపడ్డానని మనసు బాధ వచ్చింది, అన్నేదో హైలైట్ చేస్తారని నేను అనుకున్నానండి. వాళ్ళు పిచ్చివాడా, నువ్వు రాకముందు సినిమాలో రామారావా నాగేశ్వరరావు హీరోలు అన్నాను, కానీ నువ్వు వచ్చాక నువ్వే హీరో కొత్త కథ నీ మీద అని చెప్పండి. ఇది నాకు మాధవపల్లి సత్యం గారు చెప్పారు. అంటే మాధవపల్లి సత్యం గారు మాధవపల్లి గోఖలే గారి అమ్మాయి, ఆ అమ్మాయిని మా మేనమామకి ఇచ్చి చేశారండి. అప్పుడు సత్యం గారు వాళ్ళ చిన్నాన్నగారు మా అత్తకి ఆయన వస్తే ఆయన దగ్గర కూర్చుంటే ఆయన చెప్పారు ఇది. ఆయన చేత తొందర వేషం కూడా వేయించారు కదా, దాని కూడా వేషం వేస్తారు. ఆయన ఆర్ట్ గోఖలే, మాధవపల్లి గోఖలే గారు ఆర్ట్ అండి. ఆయనే కృష్ణుడిని తీర్చిదిద్దింది ఆయనే. కేవలం ఇవాళ ఎన్టీ రామారావు కృష్ణుడుగా అందరికీ తెలుస్తున్నాడు అంటే అది మాధవపల్లి గోఖలే మూలంగా. మాధవపల్లి గోఖలే ఆ స్కెచ్లో వేసి బుట్ట కిరీటం పెట్టించి అన్నీ క్రౌన్ అవన్నీ మార్చి అవన్నీ చేశారండి. అంత గొప్పవాడు పనిచేసింది సినిమా. బహుశా మహామహా గొప్పవాళ్ళు అనుకుంటున్న నటీనటులు అందరూ ఆ సినిమాలో ఉన్నారు. ఆ సినిమాలో ఒక జమున్ లేదండి, జమున్కి అవకాశం లేకపోయింది ఆ సినిమాకి, జమున్ లేదంతే. ఆ తర్వాత సినిమాలో జమున హీరోయిన్ మళ్ళీ ఒకే ఒక్కడు బతుకున్నారండి. ఎవరున్నారు? అదే అదే చెప్తాను కదా, ఒకే ఒక్కడు బతుకున్నారు కాదు, సరస్వతి 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 బతుకుందండి. చిన్న చిన్న సిన్సియర్ వేసిన అమ్మాయి సత్సు, సరస్వతి సత్సు అని చెప్పి మనం చాలా సినిమాలో చూస్తుంటాం. అమ్మాయి బతుకుంది. 80లో ఉంటాయి అంతే, అలా 10 ఏళ్ళు ఉంటాయి. చిన్నపిల్ల కదా, చాలా సినిమాల్లో సావిత్రి చిన్నపిల్ల వేషం అమ్మాయి వేసేది. ఇవాళ మనకి దీని గురించి చెప్పడానికి మాట్లాడడానికి రాంపట్ల నృసింహశర్మ గారు వారిని ప్రత్యేకంగా ఆహ్వానించాం మనం. వారు విశాఖపట్నం నుంచి చాలా పనులు తొందరలో ఉన్నారు. అంటే మామూలుగా అయితే ఇలా చెప్తూ ఉంటాం, కానీ నిజంగా ఆయన వేళ ఎంత ఒత్తిడి ఉందంటే ఆయన మీద. ఆయన న్యూస్ విభాగానికి, కళా విభాగానికి, వ్యాఖ్యాన విభాగానికి ఆయన డైరెక్టర్గా పనిచేస్తున్నారు విశాఖపట్నం ఆల్ ఇండియా రేడియోలో. సరిగ్గా రేపు లేదు ఎల్లుండి మీకు తెలుసు కదా సీతారామ కళ్యాణం, అది వ్యాఖ్యానం అంతా ఆయనే చూడాలి. ఆ మొన్నాడు అక్కడ విశాఖపట్నం దగ్గర వరాహ నరసింహస్వామి ఆలయం ఉంది కదా, ఆయన పేరేంటండి, అదే సింహాచలానికి ఈయనే వ్యాఖ్యానంగా వెళ్ళాలి. అందువల్ల ఇవాళ రేపు వదలను అన్నారు. డ్యూటీలు వదలమంటే రెండు ఉన్నాయి కాబట్టి నేను ఇవాళ నాకు సెలవు ఇవ్వాల్సిందని బలవంతంగా దెబ్బలాడి సెలవు తీసుకుని వచ్చారు వాళ్ళ దగ్గర, ఆఫీసర్ల దగ్గర. ఇవాళ రాత్రి పరిస్థితి చూస్తే వాళ్ళ కార్యక్రమం జరుగుతుందని అనుకోలేదు మేము. ఎందుకంటే ఈ పెట్రోల్ ఇబ్బందులు చాలా, ట్యాక్సీ వాళ్ళు దొరకలేదు. విశాఖపట్నం నుంచి ఏమో డైరెక్ట్ నర్సు ట్రైన్ లేదు. ఆయన పెద్ద ఆయన ఇంకా 2 నెలలు రిటైర్ అయిపోతున్నారు, 5-6 నెలల్లో. ఆయన ఒంట్లో కూడా బాగోట్లేదు. ఆయన అక్కడి నుంచి తీసుకోవాలంటే ఎలాగా, వందే భారత్లో రాజమండ్రి తీసుకొచ్చి రాజమండ్రి నుంచి నర్సాపురం తీసుకొచ్చామండి. మళ్ళీ మధ్యలో అందరూ చూపించి తీసుకొచ్చాము. అలాగే వచ్చారు కదా పైగా నృసింహ శర్మ, అందుమూలంగా ఆ నృసింహుడిని చూపించి ఇక్కడికి తీసుకొచ్చాము. వచ్చారు రాంపట్ల నృసింహ శర్మ గారు. వారికి సాధారణంగా మా అల్లూరి సాంస్కృతిక కేంద్రం ఆహ్వానం పలుకుతుంది. తెలుగు వారికి సుపరిచితులు. ఆయన నేను అనలేను కానీ ఆయన తిట్టాను అంటారు. ఏదో ఒక పేరున్న వాళ్ళం మేము, ఆ మాదిరి అందరికీ చేసిన వాళ్ళం. అదేంటంటే
అసలు మాయాబజార్ సినిమా నాటకంగా ఉన్న రోజుల్లో చాలా అద్భుతంగా ఉండేది. అధ్యక్షులు గారు వచ్చారు, కడిమిల వరప్రసాద గురుస్వామి సాగర్ గారు. ఆ నాటకాన్ని మరాఠీలో రాసినప్పుడు ఉంటుంది, వత్సరాలు కొన్ని చోట్ల ఇంకా మరాఠీ పేరు ఏదో ఉంది, ఆ పేరుతోటి, తర్వాత ఏమో శశిరేఖ ఇలా పేరుతో ఉంది. ఈ ఇన్ని పేర్లున్న ఈ నాటకానికి మరాఠీలో రాసినప్పుడు మొదటిసారి వేసినప్పుడు అసలు ఎవరు చూడలేట్లేదు నాటకం. ఫ్లాప్, మొట్టమొదటిసారి స్టేజ్ ప్రదర్శన ఫ్లాప్ అయితే అప్పుడు దాంట్లో ఆశ్చర్యం ఏంటంటే సురభి వాళ్ళు ఇప్పటికీ ఆ నాటకం వేస్తున్నారు. పోయిన ఏడాది భీమవరంలో వేశారు, అంతకుముందు నరసాపురంలో వేయించాము. ఆ నాటకం ఇప్పటికీ వాళ్ళు స్టేజ్ మీద అభిమన్యుడు, తర్వాత గడోత్కచుల యుద్ధం, ఆ గద అన్ని కొట్టుకోవడం అన్నీ కూడా స్టేజ్ మీద చూపిస్తారు వాళ్ళు. అట్లాగే శశిరేఖను ఎత్తుకుపోయేది చెప్పినప్పుడు మొత్తం గాల్లోంచి లేచి వెళ్ళిపోవడం అవన్నీ స్టేజ్ మీద చూపిస్తారు. వివాహ భోజనము, ఆ పాట కోర్ సైలెంట్ కోర్, ఆ మంటలు అవన్నీ కూడా స్టేజ్ మీద చూపిస్తారు అన్నమాట ఇప్పటికీ. కానీ ఈ రోజుకి ఎవరూ చేయలేకపోయిన పని ఆ సినిమాలో ఒక షాట్ ఉందండి. ఆ షాట్ ఎంతవరకు ఎవరు చేయలేకపోయారు పని, ప్రపంచం మొత్తం మీద ఎవరు చేయలేకపోయారు. చేపలు చుట్టుకోవడం పంకజ్ బాత్లర్ తీసిన షాట్ అద్భుతం. వెన్నెల ఎంత గొప్ప తీశాడండి. మిట్ట మధ్యాహ్నం 12ంటికి అడయారు చెరువులో తీశాడు అది వెన్నెల. ఫోర్గ్రౌండ్లో ఏమో మొక్కలు పెట్టి చిన్న రెల్లు గడ్డిని ఫోర్గ్రౌండ్లో పెట్టి దాని మీద ట్రాలీ మీద తీసాడండి. అది మిట్ట మధ్యాహ్నం 12ంటికి అడయారులో చెరువు ఉంటుంది, మీకు బాగా తెలుస్తుంది. చాలా కాలంలో మెడ్రాస్లో తెలుసు. అలాంటిది ఇవాళ ఆ సినిమా గురించి మనకి ప్రత్యేకంగా అందించడానికి వచ్చారు. ఇక్కడ ఈ సినిమా గురించి ఇద్దరు ఎదురులో కూర్చున్నారు. వీళ్ళిద్దరూ అసలు వీళ్ళే మాట్లాడగలరు, కానీ మనం ఎప్పుడు ఉండేవాళ్ళం కాబట్టి రామపట్ల నృసింహస్వామి గారి నరసాపం తీసుకోవడం నాకు కోరిక. ఆ కోరికని ఆయన అడిగితే ఇలాంటి రోజున ఓ పక్కన 2 లైవ్లు చూడవలసిన అవసరం దానికి ఆ 2 లైవ్లు కూడా పక్కన పెట్టి నరసాపురం వచ్చారు. వారికి ముఖ్యంగా మొదటిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ కార్యక్రమానికి మనం లేట్ చేయొద్దు, హాయిగా చెప్పే దాంట్లో కల్లా మనం ఈరోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షం వహించి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపించవలసిందిగా మా నరసాపురానికి అంతర్జాతీయ స్థాయి ప్రఖ్యాతి తీసుకొచ్చిన డాక్టర్ కడిమేళ్ళ వరప్రసాద గురుసాహస్రావు గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఈ ఊరి పేరు నరసాపురం. వాడు ఎవడో నరసాపురం ఉన్నాడు, ఇంకోటి నరసాపురం ఉన్నాడు, ఒకటి నవరసపురం ఉన్నాడు, ఒకటి నవషాద్పూర్ అన్నాడు. ఇన్ని రకాలుగా వచ్చాయి, కానీ ఇవేవి గారు అసలు పేరు నృసింహపురం. ఇది అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి యొక్క దయ మూలంగా నరసాపురానికి ఆ పేరు వచ్చింది. ఇది అందరికీ తెలుసున్నదే. ఎందుకంటే ఇప్పుడంటే మనకి చిన్న పిచ్చిపడింది, కానీ లేకపోతే అంతర్వేది ముఖద్వారం నరసాపురమే. ఇక్కడి నుంచి వెళ్ళేవారు పూర్వం అందరూ. అలాంటి నృసింహపురానికి నృసింహుడిని తీసుకొస్తే బాగుంటుందనుకుని ఆ నృసింహుడిని తీసుకొచ్చాము. రాంపట్ల నృసింహశర్మ గారు, విశాఖపట్నం ఆల్ ఇండియా రేడియో డిప్యూటీ డైరెక్టర్, అది సీనియర్ లీడర్ అండి, అండ్ సీనియర్ అనౌన్సర్. మీరందరూ కూడా ఆయన వాయిస్ తప్పకుండా మీరు ఉంటారు. గత 15 ఏళ్ళ నుంచి విశాఖపట్నం కేంద్రంలో పనిచేస్తున్నారు. ఆయన కూడా ఇప్పుడు ఇట్లా ఎలా అయితే చెప్పానో అన్ని సబ్జెక్టులో ఆయన చెప్పడం, ఆయనకి వ్యాఖ్యాతగా చాలా అద్భుతమైన పేరుంది. బహుశా ఆల్ ఇండియా రేడియోలో ఉన్న వ్యాఖ్యాతల్లో ఇప్పుడున్న వాళ్ళలో గీటుకు వచ్చేది ఆయన ఒక్కడే. ఇంకెవరు నాకైతే కనపట్లేదు, కనిపెట్టే వారికి కనపడలేదు, మనకు తెలీదు. అంతే శ్రీ ఏలూరు పట్ల అనంతరమయ్య, ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ, జమ్మలమడగ మాధవరాజ శర్మ గారు స్టేషన్లో పనిచేసిన వాళ్ళు అయితే వాళ్ళిద్దరు కాబట్టి ఈయనండి, ఇంకెవరూ లేరు. ఇందులో అసలు అనుమానం లేదు. అటువంటి వ్యక్తి వారు మనకు రావడం మన యొక్క అదృష్టం. రాంపట్ల నృసింహశర్మ గారిని వేదికపైకి ముఖ్య అతిథిగా చేసి మమ్మల్ని అందరినీ మాయ చేయవలసిందిగా కోరుతున్నాను.
శర్మ గారు నరసాపురం బాబు గారు పుట్టారు, జంజర్ గారు పుట్టారు, రాజ్బాబు గారు పుట్టారు. ఇక్కడ అల్లూరు సీతారామరాజు చదువుకున్నాడు. తర్వాత ఇక్కడ మెగాస్టార్ పుట్టాడు, చదువుకున్నాడు. అలాగే ఒక్కపాటి భారత భారతదేశం గారు ఇక్కడ చదివించారు. ఆ పాత టైలర్ స్కూల్లో చదివించారు. బాబు గారు అండి, బాబు గారు చెప్పాను ముందు, బాబు గారితో స్టార్ట్ చేశారు. చిలకమర్తి గారు ఇక్కడ మిషన్ హై స్కూల్లో చదువుకున్నారండి. ఇలా ఈ ఊరు సినిమా వాళ్ళకి అద్భుతమైన ప్రాతినిధ్యం ఇచ్చింది ఈ ఊరు. అంతేకాదు వీళ్ళందరూ నవ్వులకు సంబంధించిన వాళ్ళే. ఇప్పుడు మనం తీసుకున్న మాయాబజార్ కూడా దాన్ని నవ్వులాట ఆడచ్చు కానీ అన్నం బాగోదని అనట్లేదు. అది ఆటగానే తీసుకుంటే నవ్వులాట నిజంగాను. ఎక్కడ అసలు తెలియదట్లేటండి. మొత్తం పాండవ మిషన్ మన ఒక్కడ కనపడ్డాయి ఊళ్ళో. ప్రతి సినిమా వాళ్ళ గురించి ఏదో మాట ఉంటుంది కానీ ఒకటి కనపడ్డు. అంత అద్భుతమైన సినిమా. ఆ మాయాజాలం వాళ్ళు ఆలోచించారు. ఇవాళ మీరు ఏ మాయాజాలం చేస్తారో ఆ మాయాజాలం కోసం ఎదురు చూస్తున్నాం. నాటకం ప్రత్యక్షము, సినిమా పరోక్షము, ఇంతే తేడా. కానీ మొత్తం మీద అటువంటి దృశ్యకావ్యమే ఇది. ఆ విజయవారు ఇది మొట్టమొదటి 1936లో సినిమా వచ్చింది విదేశీ ఇదే పేరుతోటి. అందులో పైగా ఆయన సంగీత విద్వాంసుడు కదా. ఆయన ఒక నాగేశ్వరరావు పాత్ర వస్తుంది, శాంతకుమారము మన సావిత్రి పాత్ర. అదో విచిత్రమైన కాంబినేషన్. ఆ తర్వాత మళ్ళీ మనకి ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు, సావిత్రి. విచిత్రం ఏంటంటే ఇందులో హీరో హీరోయిన్లు ఎవరంటే నాగేశ్వరరావు, సావిత్రి చెప్పాలి. కానీ అందులో నాగేశ్వరరావు పెద్దగా మనకు కనిపించేదే ఉండదు. ఎన్టీ రామారావు కృష్ణుడి వేషం వేసిన ఆయన కూడా పెద్ద కనిపించేదే ఉండదు. మొత్తం సినిమా అంతా వెళ్ళింది ఇద్దరే, ఎస్సీ రంగారావు, సావిత్రిను. ఆ ఎస్సీ రంగారావు, సావిత్రి అందరూ అభేదం కనుక ఇద్దరు ఒకటే ఒకరి రూపం ఒకటి ధరించారు కనుక మొత్తం అంతా అదే కనిపిస్తుంది. మా ధవిజీ గారు అన్నట్లుగా పాండవులు లేకుండా భారత సినిమా తీయడం అనేది గొప్ప సాహసం. చాలా జాగ్రత్త విజయ కళ్ళు పెట్టుకుని చూసి తీసుకోవాలి. తర్వాత విజయవారు వారు పెట్టుకునేటువంటి ఒక నినాదం అంటాం దాన్ని. అదేమిటి? క్రియాసిద్ధి సత్వే భవతి అని రాస్తారు. అదే మొత్తం శ్లోకం ఏంటంటే రథస్య ఏకం చక్రం భుజగయమితాః సప్తతురగాః. సూర్యుడి రథం ఉంది. ఆ రథం ఎలాంటిది ఏంటంట? రథస్య ఏకం చక్రం, ఒకే చక్రం ఉంటుందని. భుజగయమితాః అస్తమానం స్థిరంగా లేకుండా కదిలిపోతూ ఉండే పాములు పగ్గారు. అలాగే సప్తతురగాః సరిసంఖ్య లేకుండా బేస్ సంఖ్యలో 7 గుర్రాలు. నిరాలంబో మార్గ నడిచే మార్గమైన కింద ఆధారం ఉండదు, భూమి ఉండదు, శూన్యంలో నడవాలి. నిరాలంబో మార్గ చరణరహిత సారథిరపి తోలేవాడి కాళ్ళు అనూరుడు. అలాగే రవి గచ్చతి అంతం అయినప్పటికీ రవి అంతం చివరికి వెళ్ళిపోతాడు. దేని యొక్క దానికిట ప్రతిదినం రోజు అపారస్య నభస అంతే లేని ఆకాశం యొక్క అంతములకు పెడతాడు. దానికి అంతు లేదు కానీ దాని అంతానికి పెడతాడు. ఏంటి ఎలా సాధ్యం అవుతుందయ్యా అంటే దాన్ని చెప్తారు. క్రియాసిద్ధి సత్వే భవతి. క్రియ సిద్ధిస్తుట, అనుకున్న పని నెరవేరుట అనేది ఆ వ్యక్తి అనుకున్న వారి యొక్క సామర్థ్యం మీద ఆధారపడుతుంది. కానీ మహతాం గొప్పవారికి నా ఉపకరణే సాధనముల వల్ల కాదు. అంటే గొడ్డలతో చెట్టు కొట్టాం, చెట్టు పడిపోయింది. చెట్టు పడిపోవడానికి కారణం గొడ్డలే కాదు, ఆ కొట్టినవాడు. గొడ్డలైతే ఎవడైనా కొట్టేయాలి, మరి అందరూ ఎందుకు కొట్టలేదు అంటే కొట్టేవాడికి ఉన్న సామర్థ్యం అక్కడ ప్రధానం. గొడ్డలి కేవలం ఉపకరణం మాత్రమే. అంచేత క్రియాసిద్ధి అనేది ఉపకరణముల వల్ల కాదు, గొప్ప వారి యొక్క సామర్థ్యం మీద మాత్రమే జరుగుతుంది. సమర్థతను మాత్రమే నమ్ముకున్న ఒకే ఒక్క సంస్థ విజయా సంస్థ. అందుకే దానికి పేరు కూడా విజయ అని పేరుంటున్నారు. సమర్థతను నమ్ముకున్న వాడికి విజయం సిద్ధిస్తుంది. అందుకే హనుమంతుడు అంతమంది ఉండగా హనుమంతుడిని పంపారు. హనుమంతుడు సామర్థ్యాన్ని వారు నమ్ముకున్నారు, హనుమంతుడు తన సామర్థ్యాన్ని తాను నమ్ముకున్నాడు. అలాగే రాముడు ఈ వానరులందరి సామర్థ్యాన్ని నమ్ముకున్నాడు, తన సామర్థ్యాన్ని తాను నమ్ముకున్నాడు. అంటే ఎప్పుడైనా సరే సామర్థ్యమే గొప్పది, సామర్థ్యం వల్ల మాత్రమే పని జరుగుతుంది అనేది నమ్మిన వారు. అందుకే వారిలాగా బ్రహ్మాండంగా సక్సెస్ అవ్వడం, విజయం పొందడం జరిగింది ఆ విజయవారు. ఇవాళ మాకు రామపట్ల నరసింహ శర్మ గారికి మాకు 25 ఏళ్ల అనుబంధం.
మేము ఒకే వేదిక మీద చాలా వేదికని కలుసుకున్నాం. ఆ వేదికను ఆయన కూడా రకరకాల పాత్రలు, ఈ భవన పిచ్చుల్లో పాత్రలు వేస్తూ ఉంటారు. విడిగా ఉపన్యాసం వక్తృత్వ పాత్ర కూడా వక్తృ పాత్ర కూడా వహిస్తూ ఉంటారు. ఒక్కోసారి వేదిక మీద పిలవడం చాలా బ్రహ్మాండం. ఇక్కడ మనకి రవిజీ గారి లాగా ఆ విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో మనకి వేదిక మీద పిలవాలి అంటే చాలా అందంగా పిలిచేవాడు రోడ్డు రామపట్ల నృసింహశర్మ గారు ప్రత్యేకత అనమాట. అలా కొన్ని ఎన్నో ప్రత్యేకతలు సంతరించుకున్నటువంటి మా మిత్రులు రామపట్ల నృసింహశర్మ గారు. నేను ఇందాక చెప్పాను కదా, ఇప్పుడు రేడియో స్టేషన్లో చాలామంది పనిచేస్తూ ఉంటారు. కానీ ఒక ఉషశ్రీ బాగా గుర్తున్నాడు జనాలకి, జనాల్లోకి వెళ్ళారు. ఆ తర్వాత మళ్ళీ ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గారు కూడా బాగా జనాల్లోకి వచ్చారు. అందులో పనిచేస్తున్న వాళ్ళు, అందులో ఉపన్యాసాలు చెప్పడం కూడా చేయడం, అది కాదు పనిచేసిన వాళ్ళు. ఆ తర్వాత ఇవాళ రేడియో స్టేషన్ పేరెత్తగానే అందరికీ గుర్తొచ్చేటువంటి పేరు ఎవరంటే రామపట్ల నృసింహశర్మ గారు మాత్రమే. విశాఖపట్నం ఆయన వారం వారం సమస్యాపూర్ణ కార్యక్రమం కూడా నిర్వహిస్తూ ఉంటారు. గమ్మత్ ఏంటంటే, అయ్యా పండితులందరూ చాలా భయపడుతున్నారు మీ సమస్యలకి మాత్రం. వెంటనే నాకు ఎన్ని ఆదివారం వస్తుందంటే ఆ సమస్యలు అవగానే ఆదివారం రాగానే నాకు ఫోన్ వచ్చేది, అయ్యా ఈ రామపట్ల వారు మాకు ఈ సమస్య ఇచ్చారు, ఈ విరిపేట మాకు అర్థం అవ్వట్లేదు, ఎలాగ చెప్పండి. వాళ్ళందరూ ఏమో చెప్తూ ఉంటాం. అంచేత మరి అంత భయపెట్టకుండా పద్యాన్ని రాయడానికి ఉత్సాహం చూపుతారు. ఇంకో 10 మంది పండితులు పెరిగేలాగా కాస్త తేలికైన సమస్యలు ఇవ్వండి. అవధానాల్లో మమ్మల్ని అలాగూ మీరు ఇబ్బంది పెట్టడానికి జనాలందరూ ప్రయత్నిస్తారు. కానీ రేడియో స్టేషన్లో సమస్యాపూర్ణ ఉండడం ఉద్దేశంటే పద్యం రాయాలన్న సరదా 10 మందికి పెంచడం కనుక మీరు ఆ హెచ్చు స్థాయి నుంచి కొంచెం దిగండి అని ప్రత్యేకంగా కోరుకుంటూ ఎక్కువ మందిని ఆహ్వానించండి పద్యకవుల్ని అని కోరుకుంటే అవకాశం వచ్చింది కూడా చెప్పడానికి. ఇక్కడ ఇందులోనే మా నరసాపురంలోనే పండితులు ఉన్నారు, పద్యకవులు ఉన్నారు, వారం వారం సమస్యాపూర్ణ సేవ ఉన్నారు. భాగవత లక్ష్మీనరసింహ గారు ఆయన తెలియజేయబడి ఆయన వస్తున్నారు, లేదా బరిగొండ వచ్చిండేవాడు ఆయన. మరి ఆయన ప్రతి వారం మీకు పద్యం రాస్తూ ఉంటారు, పంపిస్తుంటారు. ముందు నాకు ఫోన్ చేస్తారు, నన్ను అడుగుతూ ఉంటారు. అయ్యా ఆ సమస్య వినగానే చెప్పేస్తాం రామపట్ల వారు ఇచ్చారు ఆ సమస్య అంటే అది ఒక బ్రాండ్ ఉందన్నమాట. సమస్య ఉండడం రామపట్ల వారి ఒక బ్రాండ్ ఉంది. ఇలాంటి సమస్యలు ఆయన ఇస్తారు అని. కాబట్టి ఒకంతా తగినటువంటి సమస్యలు అంతగానే కాదు. అందుకని శాస్త్రి గారి లాగా ఒకంతా తెగన సమస్యలు ఇస్తూ ఉంటారు. అంచేలా ఇప్పుడు కాస్త సులువుగా తెగే సమస్యలు మాత్రం ఇవ్వండి అని ఈ సందర్భం వచ్చింది కనుక కోరుకుంటూ అయ్యా ఆలస్యందుకు కాసేపు మనమంతా కూడా మాయాబజార్లో విహరిద్దాం. ఆ రోజుల్లోనే ఒక విప్లవం, భాష మీద విప్లవం, భాష మీద అభ్యుదయం ఏమిటి అంటే మాయాబజార్ని పేరు పెట్టడంలోనే. ఎందుకంటే రాసిన వారందరూ అక్కడ పెంగిన వారు వీరందరూ అందరూ పండితులే, పనిచేసిన వారంతా పండితులు. కానీ మాయా సంస్కృతం పదాలు తెలుగు కూడా కాదు, అంజనేశ్యం ఇంగ్లీషు, ఆ రెండింటిని కలిపి మాయాబజార్ని పేరు పెట్టారు. అదో విచిత్రం. తర్వాత ఏంటి వీరతాడు, ఎవరో పుట్టిన పేర్లు ఎలా పడతాయి, అందుకని వీరతాడు. వీరతాడు అనే పదం కూడా ఉండదు అసలు. వీర సంస్కృతం తాడు తెలుగు, అయినా సరే కావాలని ప్రయోగించారు. వేయండ్రా వీరతాడు ఒకటే అన్నారు. అంతేగాని ఇంకొక గమ్మత్ ఏంటంటే మనకి తెలుగులో విభక్తి ప్రత్యయాలు ఉంటాయి కదా, డూము ఊరు ప్రథమా విభక్తి, నిన్ను నన్ను గురించి తృతీయ విభక్తులు ఉంటాయి కదా, ఇవే సంస్కృతంలో కూడా ఉంటాయి. సు ఔ జస్ అమ్ ఔట్సెస్ టాభ్యాభిస్. సరిగ్గా రమణారెడ్డి చేత అతని పేరు చెన్మయమూర్తి, చెన్నమయ్య అంటే చెన్మయ మూర్తి అనడానికి పేరు చెన్నమయ్య అని పేరుంటారు కదా, చెన్నైశ్వరి పేరు అదే. అందుకని అంతేత సువోజస్సు అమ్మ ఎవరికి అర్థం కాలేదు. ఈ మామూలుగా సంస్కృత పండితులు సంస్కృతం చదువుకున్నారు తప్ప అవి సంస్కృతంలో విభక్తి ప్రత్యయాలు, ఏదో నోటుకొచ్చిన అక్షరాలు అయితే కాదు. సుఓజస్ అమ్మౌట్సెస్ టాభ్యాభిస్ ఇలా చెప్పిస్తారు. ఇలాంటి తమాషా ప్రయోగాలు భాష మీద చేసినటువంటి సినిమా, అంటే భాషతో గాలిని చేసి భాషతో ఆటాడుకున్న సినిమా ఏదైనా ఉందంటే అది మాయాబజార్ సినిమా మాత్రమే. అటువంటి మాయాబజార్ సినిమా గురించి ఇప్పుడు హాయిగా మనం ఒక గంట సేపు విని ఆస్వాదించి ఆనందించబోతున్నాం. అయ్యా రామపట్ల వారు ఆగచ్చంత భవంత. 35 సంవత్సరాలుగా అనౌన్సర్గా నాకు బాగుంటుందో లేదో 2 నిమిషాల్లో తెలుస్తుంది. వ్యాఖ్యాతగా చేస్తున్నాను. నేను ఇక్కడ కూడా రేడియో అవ్వడానికే నిర్ణయించుకున్నాను, అంటే కనపడకుండా వినపడడానికి. కొంచెం దగ్గరికి మాట్లాడడాన్ని నా మనఃపూర్వక నమస్సులు నిత్యము అందుకునేటటువంటి ఈనాటి సభాధ్యక్షులు కడివేళ్ళ వారు ఆదిపర్వంలో చెప్పారు. అయితే నేను దాదాపు 40 పుస్తకాల రచయితలు. సుబ్రహ్మణ్యం గారు వేదిక మీద ఉన్నారు,
ధవేజీ గారు, కడిమిళ్ళ వరప్రసాద్ గారు చెప్పినట్టుగా చాలా సభలకి వ్యాఖ్యాతగా, వక్తగా, ముఖ్యంగా వారు ఒకరు చేసినప్పుడు, కోటవారితో కలిసి చేసినప్పుడు ప్రస్తుతాంశాలన్నీ వారు చేస్తే ఒక అప్రస్తుతాంశం మాత్రం నేను గురు సహస్రావధాని వారి సమక్షంలో వారిని వినే దిదృక్షునై వారికి అప్రస్తుత ప్రసంగం అనే మిషతో కూర్చోవడం పక్కన, అంతకంటే ఇంకేం లేదు. అంటే ఉపవాసం చేయడానికి అవకాశం ఉంటుంది, అంటే చాలా దగ్గరగా ఉండడానికి. దేశపద్యం ఎత్తుకుంటే ఓ పట్టాన అవదు కదా, అదైతే చాలా లెంది, ఇదైతే ఏంది అని అడుగుతారు. అందుకని అందరికీ కూడా అప్రస్తుత ప్రసంగం చేసేటువంటి అవకాశం అమ్మవారు నాకు కటాక్షించి. ఎందుకు ఈ ప్రస్తావన చేశానంటే, ఇంకా విషయంలోకి దిగకుండా రేడియో ద్వారా కవన విజయం అనే కార్యక్రమం నిర్వహించడానికి ఆంధ్రదేశంలో అవధానులు, కవులు, పండితులు వారి వారి రంగాల్లో స్థిర ప్రజ్ఞులుగా ఎప్పుడూ కూడా చాలా పనుల ఒత్తిడిలో ఉన్నప్పుడు కనీసం ఎవరికో ఒకరికి అప్పచెప్పాలి, అప్పటి పద్యం చెప్పేవాడి, కానీ నన్ను ఎంచుకుని నాకు అప్పచెప్పారు. అంతకంటే ఇంక అందులో విశేషం ఏమీ లేదు. ఈ సమస్య వినగానే భయపడుతున్నారు. నేను ఆకాశవాణి ద్వారా ఇచ్చిన సమస్య చూసి, సమస్య ఇచ్చిన నన్ను చూసో వాళ్ళు భయపడితే, నా ధైర్యం ఏమిటంటే ఒక్కటే, గురు సహస్రావధాని కడిమిళ్ళ వరప్రసాద్ గారు వంటి వారి దగ్గర అప్రస్తుతం చేసి వారి అవధానాలు చూసిన స్ఫూర్తితో నేననగా ఎంత, ఈ సమస్యలు అనగా ఎంత. తర్వాత మాన్యమిత్రుడు ధవేజీ గారు, వారిని చూసే చాలా కాలమైంది. వారు బహుకాల మిత్రుడు, బహుకాలిక ముఖదర్శనం కూడా. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే, రాగానే ఆయన జంధ్యాల ఇక్కడే, బాపు ఇక్కడే, ఇంకా బోల్డ్ అన్ని పేర్లు ఇవన్నీ చెప్పారు. వాళ్ళందరి గురించి చదువుకున్నాను. వాళ్ళు తీసిన, గీసిన, చేసిన చిత్రాలు, విచిత్రాలు చూశాను. అవన్నీ ఒకెత్తు. అవన్నీ కలిసిన నరసాపురంలో ఉన్న కడిమిళ్ళ వారిని చూడటం ఒకే, నాకు కొరత లేదు. తర్వాత ఈ ఊరు నృసింహపురి, లేకపోతే నౌషాద్పురి, అది ఇది అని అంటే ఏది అంతు చెక్కదు. పోనీ ఇప్పుడు వ్యవహారిక నామం తీసుకున్నా ఇది అంతు చెక్కదు. ఎందుకంటే దేశపద్యం ఎత్తుకుంటే ఓ పట్టాన అవదు కదా, అదైతే చాలా లెంది, ఇదైతే ఏంది అని అడుగుతారు. అందుకని అందరికీ కూడా అప్రస్తుత ప్రసంగం చేసేటువంటి అవకాశం అమ్మవారు నాకు కటాక్షించి. ఎందుకు ఈ ప్రస్తావన చేశానంటే, ఇంకా విషయంలోకి దిగకుండా రేడియో ద్వారా కవన విజయం అనే కార్యక్రమం నిర్వహించడానికి ఆంధ్రదేశంలో అవధానులు, కవులు, పండితులు వారి వారి రంగాల్లో స్థిర ప్రజ్ఞులుగా ఎప్పుడూ కూడా చాలా పనుల ఒత్తిడిలో ఉన్నప్పుడు కనీసం ఎవరికో ఒకరికి అప్పచెప్పాలి, అప్పటి పద్యం చెప్పేవాడి, కానీ నన్ను ఎంచుకుని నాకు అప్పచెప్పారు. అంతకంటే ఇంక అందులో విశేషం ఏమీ లేదు. ఈ సమస్య వినగానే భయపడుతున్నారు. నేను ఆకాశవాణి ద్వారా ఇచ్చిన సమస్య చూసి, సమస్య ఇచ్చిన నన్ను చూసో వాళ్ళు భయపడితే, నా ధైర్యం ఏమిటంటే ఒక్కటే, గురు సహస్రావధాని కడిమిళ్ళ వరప్రసాద్ గారు వంటి వారి దగ్గర అప్రస్తుతం చేసి వారి అవధానాలు చూసిన స్ఫూర్తితో నేననగా ఎంత, ఈ సమస్యలు అనగా ఎంత. తర్వాత మాన్యమిత్రుడు ధవేజీ గారు, వారిని చూసే చాలా కాలమైంది. వారు బహుకాల మిత్రుడు, బహుకాలిక ముఖదర్శనం కూడా. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే, రాగానే ఆయన జంధ్యాల ఇక్కడే, బాపు ఇక్కడే, ఇంకా బోల్డ్ అన్ని పేర్లు ఇవన్నీ చెప్పారు. వాళ్ళందరి గురించి చదువుకున్నాను. వాళ్ళు తీసిన, గీసిన, చేసిన చిత్రాలు, విచిత్రాలు చూశాను. అవన్నీ ఒకెత్తు. అవన్నీ కలిసిన నరసాపురంలో ఉన్న కడిమిళ్ళ వారిని చూడటం ఒకే, నాకు కొరత లేదు. తర్వాత ఈ ఊరు నృసింహపురి, లేకపోతే నౌషాద్పురి, అది ఇది అని అంటే ఏది అంతు చెక్కదు.
పోనీ ఇప్పుడు వ్యవహారిక నామం తీసుకున్నా ఇది అంతు చెక్కదు. ఎందుకంటే ఏమిటిది సాపురం కూడి ఉన్నటువంటిది, ఏమిటి కూడి ఉంది అంటే ఒకటా రెండా, చాలా. పైగా ఇది రసాపురం. ఏమి రసం, ఏకరసమా నవరసాల, అది కూడా అంతు చెక్కదు. ఇంకా తర్వాత దీనికి అసలు రసం ఉందా అంటే లేదు, ఎందుకంటే నా రసాపురం కనుక. లేదు ఉంది అంటే ఉంది, అస్తి ఇది. ఏమిటి అంటే ఇది ముఖద్వారం. దేనికి అంటే అంతర్వేదికి. ఏమిటి అంతర్వేది అంటే ఈ జీవాత్మ పరమాత్మ గురించి తెలుసుకోవాలంటే అంతర్వేదన ఎవరికైతే ఉందో అది అంతర్వేది. ఇది అలాగే అంతర్వేదిక మీద ఈనాడు నిలబడి అష్టదిక్కుంభి కుంభాగ్రాలపై మన శుంభద్వర్ముగాల చూడవలదే, గగన పాతాళ లోకాలలోని సమస్త భూతకోటులు నాకే మ్రొక్కవలదే, ఏ దేశమైన నా ఆదేశముద్రపడి సంభ్రమాశ్చర్యాల జరుగవలదే. హై హై ఘటోత్కచ జై హై ఘటోత్కచ అని దేవగురుడే కొండాడవలదే. ఏనే ఈ యుర్వినెల్ల శాసించవలదే, ఏనే ఐశ్వర్యమెల్ల సాధించవలదే, ఏనే మన బంధుహితులకు ఘనతలన్నీ కట్టబెట్టిన కనకీర్తి కొట్టవలదే. తర్వాత ప్రపంచ రంగస్థల దినోత్సవంగా వ్యవహారికంలోకి వచ్చినటువంటి ఆ తేదీ ప్రపంచమే ఒక మాయాబజారురా అని వేటూరి సుందరరామూర్తి గారు సొమ్మొకటిది సోకొకటిది పాటలో అన్నారు. ఆయన మీద అంత ప్రభావం ఆయనది కృష్ణా తీరం. దీనికి మాయాబజార్కి మాటలు పాటలు చిత్రరచన చేసిన పింగాడి నాగేంద్రరావు గారు కూడా కృష్ణా తీరంలోని బందర్ మచిలీపట్నం వాస్తవ్యులు. కొండకచో ఈ చొక్కాకి కాలర్ లేకపోయినా ఎగరేసి మరీ చెప్పాల్సింది ఏంటంటే ఆయన పుట్టింది ఉత్తరాంధ్ర శ్రీకాకుళం దగ్గర రాజాం. ఆయన ఎందుకు అక్కడికి వెళ్ళిపోయాడని ఒకసారి ఎవరో అడిగారు. ఏముంది సరస్వతీదేవి రాజామని పోదము అన్నాడు, కానీ రాజా నుంచి ఆయన అక్కడికి వెళ్ళిపోయాడు. అటువంటి మహాశయులు ఈ పద్యం 1957 నుండి ఈ 2027 వస్తే మాయాబజార్కి 70 వసంతాలు. అలాంటి శుభ సందర్భానికి ప్రారంభంగా ఆరంభ భేరిగా ఈనాడు ఇక్కడ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ అవకాశం మాట్లాడడానికి ఇస్తున్నందుకు ముందుగా నిర్వాహకులందరికీ కూడా శిరస్సు వచ్చి ధన్యవాదాలు చెప్తూ మరొకందుకు కూడా ముందుగానే కృతజ్ఞతలు చెబుతున్నాను. సభా విజయానికి అధ్యక్షులు వారు, అతిథులు, వ్యాఖ్యాతలు ఎంత దోహదపడతారో అలాగే నాకు ఎంత పాత్ర ఉందో దాంతోపాటు అందరూ కూడా ఈ చరవాణి పరికరాలను నిశ్శబ్ద స్థాయిలో ఉంచినప్పుడు పాటకు శృతి ఉన్నట్టే మాటకుండే శృతి కూడా దెబ్బ తినకుండా ఉంటుంది అని ఒక బలమైన విశ్వాసం. కాబట్టి అలా చేసేటటువంటి విజ్ఞులందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి ఒక్కసారి చెప్పడంతో సరిపోతుందని ఆనవాయితీకి రాయితీ లేకుండా నిజాయితీగా ఈ 2 ముక్కలు చెబుతున్నాను. కాబట్టి తప్పకుండా ఇక్కడ ఈ పద్యాన్ని ఆరంభంలో ఎందుకు చదువుకోవాల్సి వచ్చింది అంటే ఒక అత్యున్నత స్థాయి మొదలు సాధారణ ప్రేక్షకుల వరకు భక్తి గౌరవాలు చూపించేటటువంటిది. అలాగే అష్టదిక్కుంభి కుంభాగ్రాలపై మన శుంభధ్వజము గ్రాల చూడవలదే. పింగళి నాగేంద్రరావు గారు ఈ చిత్ర విజయాన్ని ముందుగానే ఆయన దూరదృష్టితో ఈ పద్యం రాశారేమో అనిపిస్తుంది. ప్రవాసాంధ్రుల దగ్గర వీడియోగానో సీడీగానో ఉండక తప్పదు కాబట్టి ఈ అష్టదిక్కుంభి మొత్తం ఈ అష్టదిశల్లో ఎక్కడ చూసినా ఈ చిత్రం ఎక్కడో చోట ఆడుతూనో ఆడిస్తూనో మనుషుల్ని ఆడుకుంటూనో ఉంటుంది. మన నిత్య జీవితంలో మాయాబజార్ నుంచి గురజాడ వారి కన్యాశుల్కం నుంచి ఏదో ఒక పదం, వాక్యం, ప్రయోగం, నానుడి, లోకోక్తి, జాతీయం వాడకుండా ఉండం. ఎంత వాడినా వాడిపోనివి ఆ 2 రచనలు కాబట్టి వాటికి అంత ప్రాశస్త్యం, ప్రకాశతి, ప్రశస్తి. అప్పటి ఎప్పటికీ కూడా మాయాబజార్ అనే ఈ చిత్రరాజం చలనచిత్ర నిర్మాణంలో పెద్ద బాల శిక్షగా అందరినీ శాసిస్తూనే ఉంటుంది. మనం దాన్ని శ్వాసిస్తూనే ఉంటాం. అటువంటి చిత్రం గురించి విజయా పతాకం మీద, విజయా పతాకం
మీద ఎప్పుడు నిర్మించారు, ఎందుకు నిర్మించారు, దానికి ముందు ఏం చిత్రాలు వచ్చాయి, ఇవన్నీ కూడా చెప్పేటటువంటి కజ్జపు బరువు కార్యభార కడిమెళ్ళవారు. చాలామందికి అవి తెలుసు. అయితే ఇది తెలియకనా మరేం లేదు, బాలాదపి సుభాషితం అన్నట్టుగా అక్కడి నుంచి వచ్చాడు కదా పాపం, ఏదో మాట్లాడతాడు, కాసేపు విని పెడదాం అన్న ఉద్దేశంతో చేరిన వారు మీరందరూ. ఇందులో ఈ విజయ పతాకం మీద ఈ చిత్రాన్ని అంటే ఎప్పుడు సాహిత్య సభలకే అధ్యక్షం వహిస్తారు కడివెళ్ళవారు. ఇవాళ ఈ సినిమా సభకి తీసుకొచ్చేది ఏమిటో అని పాపం ఆయన కొంచెం ఆశ్చర్యపోయారు. అయితే తెలుసో తెలియకో అన్నగాని బహుశా తెలిసే చేసుంటారు. దీనికి మూలము ఏమిటి అన్నది మహాభారతం ఎంతమంది ఎలా రాశారో వాటన్నిటిని కింద మీద తిరగేశారు. రావికొండలరావు గారు మాయాబజార్ మల్లీశ్వరి నవలలు ఇటొకటి అటొకటి తిరగా మరగా అచ్చు వేశారు. వాటి ఆవిష్కరణ విజయవాడలో జరిగింది. 5,000 మంది ఉన్న ఎగ్జిబిషన్ గ్రౌండ్స్. ఆ రోజు ఆ పుస్తక సమీక్ష చేసే భారం నాకు అప్పచెప్పారు. ఇటేమో రావికొండలరావు గారు, ఇటేమో అందులో కర్ణపాత్రధారి, ఆయన నా వామకర్ణ పాత్రధారి. ఎవరంటే మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి గారు ఈ పక్కన కూర్చుంది. అంటే నాకు ఇప్పుడు రెండు ఒక చోట కలిసి ఉంటాయి. అంటే నిర్భయం ఒకటి, అది వేరేగా ఉంటుంది, మూర్ఖత్వం ఒకటి, అది విడిగా ఉంటుంది అని అనుకుంటాను. కానీ ఒకసారి రెండూ కలుస్తాయి. ఆ రోజు రెండూ కలిసి నన్ను ఆవేశించడం వల్ల పక్కన మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి గారు ఉన్నారు అన్న స్పృహ పక్కన పెట్టేసి ఈ పుస్తకాన్ని సమీక్షించారు. ఆయన చాలా సంతోషించారు. ఎందుకంటే ఆయన నటించిన మాయాబజారు అప్పటికి చాలా చిన్నవాడిని కాబట్టి నేను ఇది జరిగి దాదాపు ఒక 25-30 ఏళ్ళ పైన అవుతుంది, ఇంకో 25 ఏళ్ళు. కాబట్టి ఆ రోజు ఆ పుస్తకాన్ని అలా సమీక్షించడానికి ఏ ధైర్యం అయితే కారణం, దానికి వివేక రంగారావు గారు ముందు మాట రాస్తూ దీనికి మూలం ఏమిటో ఇప్పటికెవరూ తెలుసుకోలేకపోయారు. భవిష్యత్తులో ఎవరైనా ఈ క్షీరసాగర మథనాన్ని చేసేవాళ్ళు ఉంటే వాళ్ళకేదో వీరతాళ్ళు అని అన్నారు ఆయన. ఇప్పుడు అలాంటి సవాళ్ళు చూస్తే కొంచెం ఉత్సాహం వస్తుంది. అందుకని నేను అసలు దీనికి ఏమిటా అని ఆ మూల గ్రంథాలని పట్టుకున్నాను. ఎక్కడో నాకు ఒక చిన్న పిసరు అంటే ఆ అంశం మీద రాసినవి ఏమిటి 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 అని చూస్తున్నప్పుడు కనబడతాయి. బహుశా ఇది అయ్యి ఉండొచ్చు అని ఒకసారి గుడ్డిగా వెళతాం. నాకు డాక్టరేట్ లేదండి, డాక్టరేట్ లేదు. బహుశా దానికోసం కాదు కాబట్టేమో నేను చాలా సీరియస్గా సిన్సియర్గా ఎక్కువ పనిచేశాను. ఎందుకంటే నేను అలా పనిచేసిన వాళ్ళ కింద వాడిని అయి ఉంటాను. దాని ఫలితం ఈ నా పుస్తకం. ఇది దీని మీద అయితే ఇది పాపం ఒకళ్ళిద్దరికి నిరాశ కలిగించింది. ఇది వచ్చాక నాకు ఫోన్ చేసి మీరు అలా వేసేస్తే ఎలా అండి అన్నారు. ఏమీ అన్నారు. ఎందుకంటే నాకు విజయ ప్రొడక్షన్స్ వాళ్ళే ఏమీ అభ్యంతరం పెట్టలేదు. విశ్వనాథ్ రెడ్డి గారు ముందు మాట రాసి ఇచ్చారు, నాగిరెడ్డి గారు అబ్బాయి. అంటే మేము యూనివర్సిటీలో దీని మీద రీసెర్చ్ చేయడానికి మా స్టూడెంట్ని పెట్టాము, మీరు చేస్తారు. ఏ యూనివర్సిటీకి ఇది? ఏ యూనివర్సిటీకి కాదండి. మొన్న వివరాలు ఇస్తారా, అతను చేసుకుంటాడు, డాక్టరేట్ ఇస్తారా, పుస్తకం పంపిస్తాను. అది ఆగిపోయింది, ఇది సాగిపోయింది. అంటే దిస్ ఇస్ నాట్ ఎలాస్టిక్, అది సాగిపోయింది బాగా. అని ఏదంటే దాని మీద ఉన్న ఆసక్తి. కాబట్టి ఇవాళ కడిమిళ్ళవారు అధ్యక్షత వహించడం అన్నది నా పురాకృత పుణ్య విశేషం. ఆయన ఏమిటో ఆయన ఇది సాహిత్యం కాదు కదా అని రావడం మాని లేదు, అది నాకు ఆనందం. ఇందులో ఏమిటి అంటే అక్కడ ఈ భారతీయ భూషణ ఇవన్నీ అలా పక్కన పెట్టేస్తే ఒక్కటి ఏకగాత్ర బహుపాత్రాభినయ చిత్ర సమీక్ష. అంటే అందులో 4 కరారావుళ్ళు ఉన్నాయి, మొత్తానికి కరారావుడు చూడతాడేమో అనుకోకండి. ఇది ఒక సాధన. ఎందుకు అంటే దీని మీద ఉన్న అభిమానం. ఒక స్త్రీ పాత్రలు వాళ్ళ స్వరాలు తప్ప, వాళ్ళ పాటలు తప్ప, పురుష పాత్రల గాత్రాలన్నీ కూడా వాచికాభినయము. వీరింత మట్టుకు ఏదో ఇందాకలో పద్యం చదివి వినిపించాను కదా, ఆ మాదిరిగా వెళ్ళాలని చేసిన కృషి ఫలితం నరసాపురం వేదిక మీద పరంపరలో చూసుకుంటే ఇది 6వసారి ఈ అంశం మీద ప్రసంగం చేయడం. విశాఖపట్నం, హైదరాబాదు వీటన్నిటి చోట్ల కూడా
అన్ని చోట్ల కూడా పెద్దలు ఇలాగే ఆశీర్వదించి ప్రోత్సహిస్తున్నారు. ఈ మాయాబజారుకు ఉన్న వైశిష్ట్యం, దీన్ని అసలు ముందు ఎవరెవరు తీశారు, ఏమిటి తీశారు అంటే మనం ఎక్కడి నుంచి దీని చరిత్ర తీసుకోవాలి అంటే మహాభారత కథ పాత్రలతో తీసిన మాయాబజార్లో పాండవులు ఉండరు. ఇది ఒక విశేషం. అంటే లేని విశేషం ఏముందో చెప్పుకోవడంతో పాటు ఉన్న విశేషాలు ప్రపంచంలో ఎక్కడ ఏవేవి లేవో అది కూడా చెప్పుకోవాలి. ఈ సినిమాలో ఏమున్నాయి భారతానికి సంబంధించి. ముందు గమ్మత్తంతా ఏంటంటే వాడి ముందే చెప్పి ఇది భారతంలో లేని కథ, అదొకటే కాదు, భారతంలో లేని కథే కాదు, భారతంలో పాత్రలకు ముఖ్యమైన పాత్రలు కూడా లేని కథ. అందులో ధర్మవర్తం పాండవుల్ని చూపించకుండా కౌరవులు నూరుగురిని చూపించారు. ఇలా చెయ్యాలంటే వాడిది గుండె చెరువు అనిపిస్తుంది. డైరెక్టర్ కేవీ రెడ్డి గారు ముందు ఆయనకి నమస్కారం పెట్టారు. ఎందుకంటే రాతల్లో బాగోగులు చూసుకుంటే చేతల్లో దిగచ్చని మా గోఖలే గారు సెట్టింగ్స్. ఆ తర్వాత వీటికి జవన్ జీవం విరిసిన రాజీవం ఎవరు అంటే మార్కస్ బార్ట్లీ. ఆయన భౌతిక శాస్త్రం గణిత శాస్త్రం మీద విపరీతమైన పట్టు. ఏ కళకైనా అవన్నీ అవసరమే. ఎందుకంటే ఇప్పుడు పద్యంలో కవిత్వం ఎంత గుణభద్రం కావాలో పద్యం అంత గణబద్ధం కావాలి కదా. ఆ గణాలంటే గణనలేదే కదా, మరి సరిగమలన్నా అంతే కదా, తాళం కూడా లెక్కలే కదా, కెరటం కూడా ఒకటి ముందెళ్ళి ఒకటి వెనక్కి వచ్చే ముందు రెండింటి మధ్య విరామం సమానంగా ఉండడం అన్నది కూడా లెక్కలే కదా. అంచేత ఇన్ని లెక్కలు చేసేటటువంటి కవిత్వం వాడు చాలామంది లెక్క లేకుండా ఉంటారు. అంటే వాడి లెక్కల్లోకి రానివాడు కాదు, ఎవడన్నా లెక్కలేని వాడు. ఎందుకు అంటే వాడికి లెక్కలు ఒక్కటే లెక్కల్లోకి వస్తాయి కదా. అటువంటి అంతమంది కలిసి ఈ చిత్రానికి పనిచేశారు. దీనికి ఇంకా చాలా చెప్పచ్చు ఉపోద్ఘాతం, ఎవరెవరు మొట్టమొదటి ఏ సినిమా తీశారు ఏమిటి అన్నది. ఇవాళ ఇక్కడ ప్రధానంగా మాయాబజార్ యొక్క విశ్లేషణ అంటే ఆ రథస్యైక్యం చక్రం భుజగ అది ఉంది. ఆ శ్లోకం చెప్పి దాని భావం చెప్పవలసిన అవసరం విద్యార్థికి లేకుండా గురు సహస్రావధానాలు చెప్పేశాక ఇంకా చాలా భారం దిగిపోయినట్టే లెక్క. అంచేత ఆ రథం నేను దిగిపోతున్నాను. ఎందుకంటే తొడలో గడలో పుష్కలంగా ఉన్నవాడు అనూర బాధ్యత వహించక్కర్లేదు. అది వాడు శక్తిశాలి కాబట్టి మొట్టమొదట ఆ కోటాలో ఉద్యోగం ఇచ్చిన గొప్పవాడు సూర్యుడే. అది అయితే ఇంతకీ ఇదేమిటి మాయాబజార్? మాయాబజార్ అని ఇవాళ అనుకుంటే వ్యావహారికంలో ఏదైనా దృష్టంబు గ్రాహ్యంబో అని పక్కన పెట్టేయచ్చు. కానీ ఆ రోజుల్లో 1957లో మాయాబజార్ అని మాయా అన్నాక తర్వాత మనం ఏమంటాడా అని చూసి వెంటనే ఇంకోటి వేస్తే మీద పడిపోయి రక్కేసి కొరికేసి చేసేటటువంటి భాషా ప్రకాశకులు భాషావేత్తలు ఉన్న రోజులు అవి. అయినా పెట్టాడు ఈయన మాయాబజార్ అని. ఆ శీర్షికలోనే ఆ చిత్రం ఇదంతా కూడా 1955లోనే పూర్తి చేశారు. 54లో చంద్రహారం అనే సినిమా తీశారు. అక్కడ చంద్రుడు అమావాస్య అయిపోయింది, హారం దిగిపోయింది, డబ్బులు రాలేదు దానికి. ఆ తర్వాత విజయ సంస్థ వాడు మరి అంత భారీగా ఖర్చు పెట్టాలంటే ఒకసారి ఆలోచించారు. ఏవిఎం అధినేత మెయ్యప్పన్ ఈ సినిమా తీయడానికి సిద్ధపడి చాలా పారితోషికం ఇస్తానని కేవీ రెడ్డి గారికి ఆఫర్ ఇచ్చారు. నిజానికి ఆయన ఇచ్చిన ఆఫర్ ఎవరో ఆఫర్, కానీ కేవీ రెడ్డి గారు ఇలా అన్నారు, నేను విజయ వారికి వాగ్దానం చేశాను. ఈలోగా ఏమైంది, ఇది చాలా ఉంది, అంచనా వ్యయం కష్టం, అది ఎంతకీ మొదలెట్టకపోతే మిగతా వాళ్ళందరూ కూడా మేము డబ్బు ఇచ్చేసి ఆ స్క్రిప్ట్ తీసుకుంటాం అంటే కేవీ రెడ్డి గారు ఒప్పుకోలేదు. ఆఖరికి అప్పట్లో ఏదైనా సరే బైలింగ్విల్ అంటే ఉభయ భాషలు ఒక సెట్ వేస్తారు, కలిసి వస్తుంది, తమిళం తెలుగు. సినిమా అంటే వ్యాపారం, సినిమా అంటే పరిశ్రమ. శ్రీకాలం నాటికే ఆయన ఇచ్చాడు, సినిమా అంటే తీసేవాడికి పరిశ్రమ, చూసేవాడికి శ్రమ అని. శ్రీ ఇంకోటి ఆయనే అన్నాడు, సినిమా పాటలు రాయడం అంటే చాలామంది తెలివి మూర్ఖులు అనుకునేంత సులువు కాదు. ఎందుకంటే ఆయన ఇప్పుడు వీళ్ళందరూ కూడా వాళ్ళ రంగాల్లో ఆరితేరి శిఖరానికి చేరుకున్నాక అప్పుడు సినిమాల్లోకి వెళ్ళారు. సినిమాల ద్వారా కాదు వాళ్ళ కీర్తి వచ్చింది. కాబట్టి పదాలు వేయడం కానీ ఏదైనా కానీ ఇక్కడ కూడా ఆయన 2 భాషల్లో తీశారు. వ్యయానికి వెనుకాడకుండా ఆ రోజుల్లో అంత డబ్బు పెట్టడానికి ముందు వచ్చిన మహానుభావులు ఎవరు అంటే వాళ్ళిద్దరూ లక్ష్మీమాతలు. పేరులో నిర్మాతలను ఉండొచ్చు కాక, నాగిరెడ్డి చక్రపాణి వాళ్ళిద్దరూ. ఈ మాయాబజార్ ఏమిటి, మొట్టమొదటే మనకి అమ్మాయి శశిరేఖ పుట్టినరోజు పండుగకి ఈ బాలాభిమన్యుడు రావడం, అభిమన్యుడి ధనుర్విద్య సాహసం చూసి బలరాముడు ముచ్చటపడడం, ఈ కథంతా మనకి తెలుసు.
మొత్తానికి లగ్నం నిశ్చయించుకొని శకుని రావడం, ఈ కథ అంతా మనం తెర మీద చూస్తాం. కానీ ఇవన్నీ కూడా పౌరాణికము అనేసరికల్లా మనకి ఎటువంటి సంభాషణలు వస్తాయి? పైగా తారాగణం ఏమి సామాన్యం కాదు. సాక్షాత్తు అప్పటికి మంచి సాంఘిక కథానాయకుడిగా కొద్దో గొప్ప బాగానే పేరు తెచ్చుకొని షావుకారులో వేసినటువంటి ఎన్టీ రామారావు గారు కృష్ణుడు, నాగేశ్వరరావు అభిమన్యు, గుమ్మడి బలరాముడు, ఇంకా రేవతీదేవిగా ఛాయాదేవి, ఇంకా సావిత్రి చెప్పక్కర్లేదు. మొత్తం సినిమా అంతా ఎవరెవరెవరెవరు ఎలా 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 చేసినా ఆఖరికి మనకి మిగిలేవి ఏమిటంటే మనం వెర్రిమొహాలు వేసుకుని చూసినా చూడకపోయినా ఇటు ఘటోత్కచుడు, అటు శశిరేఖ, ఇలాగా వీళ్ళందరినీ పెట్టి ఇంత కథని ఎక్కడ అస్సలు చికాకు లేకుండా చేయడం. అలాగే మాధవపెద్ది సత్యం గారు, ఆయన ఎస్వి రంగారావు గారికి పద్యాలు పాడాలి అంటే ఇంకా అప్పటి నుంచి చివరి వరకు రంగారావు గారు వెళ్ళిపోయే వరకు కూడా మాధవపెద్ది సత్యం గారే. అదొకటే కాదు, ఇందులో ఒకళ్ళిద్దరికి రెండేసి పాత్రలు కూడా వేశారు. ఎలాగా అంటే ఈయన దారుకుడు వేశాడు. బడి 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 దేవ పాట మనకు గుర్తుంటుంది. ఈ బడి 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 దేవ పాట చాలా గమ్మత్తయింది. దీన్ని ఏ మతస్థులైనా పాడేసుకోవచ్చు, ఎందుకంటే అందులో ఏది లేదు. దేవ, ఆ దేవ ఎవరైనా సరే కావచ్చు. అలాంటి అద్భుతమైన మాట. అక్కడ చూడండి, లీలలు మాయలు నీ గుణ కథలు తెలిసిన వారే ధన్యులయ. అలాగే అటు ఉన్నది ఇటు లేదు, చిన్నచేపను పెద్ద చేప, ఇవన్నీ కూడా వాచ్యంగా మాయ 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 అని చెప్తూ ఆ మాయాబజార్లోని మాయల మర్మం ఆ మొదట. అలాగే అంటే టైటిల్ జస్టిఫికేషన్ అంటామే, దానికి ఒక్కొక్క గీతంలో అసలు ముందు ఆహ్వాన గీతం ఒకటి ఉంటుంది. రక్షలు రక్షలు పాదరక్షలు, అక్కడ అడుగు వేయగానే తైతక్క నేల మీద నిక నిలువగా నీయక కులాసాగా మేము నటింపజేసే రక్షలు. అలాగే ఊహనా పెళ్ళి అంట, తాళి కట్ట వచ్చునంట, తగని సిగ్గు నాకంట. ఆ స్వరజతుల్లోనే ఈ పదగతుల్ని కూడా పెట్టి ఇలాంటి మాయలు చాలా చేశారు. ఇంకా సాక్షాత్తు ప్రత్యక్షంగా చేతలలో మాయ చేసిన వాడు ఎవడు అంటే మాయాజోదరి శకుని. ఆయనకు ఒక పద్యం పెట్టారు, అందులో కూడా మాయ ఉంది. శకుని ఉన్న చాలు శనియేన అని కదా, అవును నిజమే నేను అంత ఘనుడ, కాని పనులనైన కాజేసుకుని గాని మానిపోవలేనే మాయలాడి. ఆ మాయలాడిలో ఒక మాయ పెట్టారు. ఇంకా ఈ చిత్రంలో ఘరానా మాయలు 3 ఉన్నాయి. పాండవుల్ని రాజ్యభ్రష్టులు చేసిన శకుని పాచికల మాయ, ఇది మానవీయం. కౌరవులను అల్లరి పెట్టిన ఘటోత్కచుని రాక్షస మాయ, ఆసురీ శక్తి. శిష్టరక్షణ దుష్ట శిక్షణ నిర్వహించిన కృష్ణమాయ, దైవికం. ఇవి మనకి తెర మీద కనబడేది. చిత్ర నేపథ్యంలో ఒక మాయాత్రయం ఉంది. మాటల మరాఠీ పింగళి నాగేంద్రరావు గారు, ఛాయా మాయాగ్రాహకుడు మార్కస్ బార్ట్లే, కళా మహేంద్రజాలికుడు మా గోఖలే. ఈ తెర మీద తెర వెనక 6 మాయలు. ఈ 6 మాయల అపరంజి గొలుసును విజయహారంగా మంత్రించి వదిలిన మహామాయావేత్త ఒకడు ఉన్నాడు, ఒకే ఒకడు, ప్రధాన ఐంద్రజాలికుడు కేవీ రెడ్డి. అతిమానుష మాయాశక్తి. ఇంకా చిత్రారంభమే ఒక మాయాజాలం. మొట్టమొదటే ఘటోత్కచుడు గద విసరడం, అభిమన్యుడు బాణం, ఆ 2 ఢీకొనడంతో దరిద్రకొట్టి యుద్ధాలు. ఇప్పుడు ఇవి కూడా ఇంత హాయిగా జరిగితే బాగుండేది. అటు ఇటు నిలబడి చూసుకుంటూ అది పడిపోయిందా అంటే ఇంకొకటి, ఇది చెడిపోయిందా ఇంకొకటి. అలాగ చిన్నప్పుడు అంతే కదా, యుద్ధం అంటే ఇంతేనా అనుకునేవాడు. మెరుపులు రావడం, మన బాణాలు వేస్తే మెరుపులు వస్తాయి వెనక నుంచి వీపు మీద, నువ్వు ఆడుతున్న కథవాట్లు ఇవే. అలాగ అక్కడ వస్తుంది టైటిల్ కార్డు మాయాబజార్. అక్కడి నుంచి తారాగణం, నేపథ్య కళాకారులు, ఇవన్నీ. మరి కథా ప్రారంభం ఏమిటి అంటే 2 కొమ్ము పోరలు వదడంతో ఈ ఉత్సవ సన్నివేశం మొట్టమొదట. ఈ కొమ్ము వదడం ఏమిటి అంటే ఇది ప్రాచీన యాదవ సంప్రదాయం. పూర్వం పశుపోషణ, పశుపాలన ప్రధాన వృత్తిగా ఉండే కాలంలో పశువుల కాపర్లు రాలిపోయిన జంతువుల కొమ్ములు ఊది పరస్పరం సంకేతాలు పంపుకునే సంప్రదాయం. ప్రాచీన కాలంలో వ్యాపారస్తులు కూడా, మరి సింగినాథం జీలకర్ర అంటే అది శృంగనాథం.
జీలకర్ర లాంటి సుగంధ ద్రవ్యాలు సుముత్రా జావా అక్కడి నుంచి వచ్చినప్పుడు అని కొమ్ము బూర ఊదితే అది వచ్చింది అని సంకేతం. ఎగుమతులు దిగుమతులు వ్యాపారాలు విస్తారంగా నడిచాయి. కాబట్టి ఈ కొమ్ము బూర ఊదడం అన్నది వారి సంప్రదాయం. ఈ కథాస్థలం ఎక్కడ? శశిరేఖ జన్మదినోత్సవం. శశిరేఖ జన్మదినోత్సవం ఎక్కడ? ద్వారక. ద్వారక ఎవరికి ఆటపట్టు? యాదవులకు. మరి అక్కడ కొమ్ము బూరలు ఊదడంలో ఏం విచిత్రం ఉంది? కేవీ రెడ్డి గారి దూరదృష్టి. పాత్రలు పరిచయం చేయడం అంటే ఇందాక వచ్చి ఏమండి నన్ను రామపట్నం శిశరమంటారని నేను అక్కడి పాండవులు ఎక్కడా కనబడని మహాభారత కథా చిత్రాన్ని మాయాబజార్ కేవీ స్క్రీన్ ప్లే రచన. ఇప్పటికీ స్క్రీన్ ప్లేకి పెద్ద బాల శిక్ష ఏది అంటే మాయాబజార్ రాసి పెట్టేసుకోవచ్చు. దాని తర్వాత ఇంకేమైనా ఉంటాయా అని ఎవరినో అడిగితే ఒక 3 పేర్లు రాయండి స్క్రీన్ ప్లేకి, ఒక 3 పేర్లు. మాయాబజార్ రాశాడు, రెండో పేరు మాయాబజార్, మూడో పేరు మాయా. ఇంకేం లేదు. అలాగా. అంతేకాదు కేవీ రెడ్డి గారికి శ్రీకారం మీద ఒక మమకారం ఉంది. అందుకే మొట్టమొదటి పాట శ్రీకరులు దేవతలు అని మొదలెట్టాడు. ఇలా చాలా చిత్రాల్లో ఆ ముందు జన్మదినోత్సవ బాల శశిరేఖ, అక్కడ సకల సౌభాగ్యవతి రేవతీదేవి తర్వాత అడుగకే వరములుడు బలరామదేవులే అని శశి తండ్రిని పరిచయం చేస్తాడు. అంటే అడుగో అతడే బలరాముడు అని ఏదో చేయొచ్చు కదా, అడుగకే వరములుడు. ఎందుకంటే తర్వాత వెళ్ళి కొంపకి నిప్పెట్టేస్తాడు కదా తెలియకుండాను. దుర్యోధనుడి కొడుక్కి నా కూతురిని ఇచ్చేస్తానని వాడు అడిగాడే, ఏం కావాలి నాయన లే అంటే మా లక్ష్మణ కుమారుడి చిరకాల వాంఛ. మీకు అలా చెప్తే నచ్చదేమో. మా లక్ష్మణ కుమారుడి చిరకాల వాంఛ, మీ అమ్మాయి తన దేవేరి కావాలని అని. అలా ఏమి కావాలి అని అది ఏంటంటే దోమ కుడితే గోక్కుని కోతిపుండు చేసుకుని భ్రమణర్షి చేసుకోండి, ఆ వరం ఇచ్చేస్తాడు. ఏం వరం ఇచ్చారు, ఏం చేశారు అని ఈవిడ ఇక్కడ అడుగుతుంది. ఇక్కడ పౌరాణిక సంభాషణలో అనగానే మనం ఇందాక అక్కడ వదిలేసి చాలా గంభీరంగా వివిధ పరఫలానత శాఖా శిఖా తరువర విరాజితంపు రాజిత తరుస్కంధ సమాశ్రిత దివ్య సురభిళ పుష్పవల్లీవతల్లికా సంభాసురంపు భాసుర పుష్పగుచ్చ స్రవన్ మధు మధుర సాస్వాదనార్థ సంభ్రమద్భ్రమర కోమల ఝంకార నినాదంపు. ఇది మైసభలో మొదట దుర్యోధనుడు అంటే అలాగే. అది ఎవరికి అర్థం కాదు కానీ చప్పట్లు కొడతారు. అలా కాకుండా రకరకాల పళ్ళతో పూలతో ఎంత బాగుందో అంటే ఎవడు వింటాడు? దాని అర్థం అదే. కానీ ఇక్కడ ఎంత సాహసం అంటే అంత వాడుక భాషలోనే రాశారు మొత్తం. మాయాబజార్ తర్వాత వచ్చిన సినిమాల్లో పౌరాణిక చిత్రాల్లో ఈ పౌరాణిక సంభాషణలు రాశారు కానీ ఎక్కడికి పోదండి. ఇప్పుడు గ్రాంధిక భాష రాశారు. మనం ఇవాళ వ్యావహారికం అని అంటాం కానీ ఉదాహరణగా చెప్తున్నాను, ఇక్కడ వాల్ పోస్టర్లు అంటించకండి అని మీరు ఎక్కడా చూడరు. ఇక్కడ వాల్ పోస్టర్లు అంటించరాదు. అలాగే ఇంకోటి ఏదో పోయరాదు. రాదు ఎందుకు? పోయకండి అనొచ్చు కదా. ఇతరుల ప్రవేశము నిషిద్ధం, బయట వాళ్ళు రాకండి అంటారు. అంటే అలా రాస్తే కొంత పట్టు ఉంటుంది, వింటారు అని. అది మామూలుగా. కానీ మనం తెలుగు వాళ్ళకి కొన్ని ఇలా చెప్తే కూడా కుదరదు. అరే బయటికి వెళ్ళరా, అవతలకు వెళ్ళరా, గెడవ్ అంటే వెంటనే చెడిపోతాడు. అంటే పాపం అందులో చెప్పాలన్నమాట. ఇలాంటివన్నీ ఎన్ని చూసారో వ్యావహారికం పెట్టి నడిపించారండి మొత్తం కథ అంతా కూడా. ఇలా ప్రతిదానికి కూడా ఆ భవిష్యత్ దర్శకంగా మనకి రాబోయే కథను ముందుగానే ఊహించి చెప్పడం అన్నది కావ్యాల్లో ఉండేటటువంటి ప్రక్రియ. భవిష్యత్ కథ నిర్దేశకమైనటువంటి వాక్యాలు, పద్యాలు, పంక్తులు రాయడం, అది సినిమాల్లో కూడా ఆయన చేయడం. ఇక్కడ చూడండి, అభిమన్యుడు, కృష్ణుడు, మేనల్లుడు అంతవరకు బాగానే ఉంది. ఇక్కడ ఒక పదబంధం వాడారు పింగళి. పాండవ యువరాజు అభిమన్యుడు. పాండవ యువరాజు అభిమన్యుడు ఎందుకు అవుతాడు? నిజానికి పాండవ యువరాజు అయితే గీతే పాండవ పట్టమనిషి ద్రౌపదీదేవి కొడుకుల్లో పెద్దవాడు కూడా వాడు అవుతాడు. అభిమన్యుడు అవడు. అర్జునుడి స్వీయ పత్ని అయిన సుభద్ర కొడుకు అభిమన్యుడు. కానీ కేవీ రెడ్డి, పింగళ నాగేంద్రరావులకున్న మహాభారత పౌరాణిక సాహిత్య పరిజ్ఞానం, ఆ సునిశిత పరిశీలన ఏమిటి అంటే ఒకసారి ఆంధ్ర మహాభారతం అరణ్య పర్వం తృతీయ ఆశ్వాసంలో పెడదాం.
కేకయ సంజయ పాంచాల వృష్ణి భోజాంధక వీరులు కృష్ణానుమతులై యుద్ధంబున ధృతరాష్ట్రపుత్రులను భీష్మద్రోణ కర్ణాదులను వధింతురు. ధర్మరాజు తమ్మును తానును సమయాజ్ఞంబులు సరిపి రాజ్యాభిషిక్తుండకు సంతకును అధిరథన అభిమన్యు నగర రాజ్య రక్షకం చేసి ఉండుదమనిన సాత్యకి పలుకులకు అనుకూలుండై వాసుదేవుండు ధర్మరాజునికి ఇట్టడియే. వాళ్ళు అక్కడ అరణ్యవాసం చేస్తూ ఉంటే మీకేం బెంగలేదు ధర్మరాజు, మీరు ఇక్కడ ఉండండి, మేము అభిమన్యుడిని యువరాజు చేసి మేమందరం వెనకుండి పరిపాలిస్తూ ఉంటాము అని చాలా ప్రశంసిస్తున్నట్టుగా చెప్పారు. అంటే ఇక్కడ ఏమిటి, ముందు ధర్మరాజుకి ఇక్కడ త్రిచూర్ణాలు దిద్దేశాడు కృష్ణుడు. నీ జీవితం అంతా ఇంకా వనవాసమే. అర్జునుడి కొడుకు అవుతున్నాడు అక్కడ. అర్జునుడి కొడుకు అంటే ఎవడు కొడుకు? సుభద్ర కొడుకు. సుభద్ర ఎవరు? తనకి చెల్లెలు. యాదవులకి రాజ్యార్హత లేదని శాపం ఉంది. అంచేత అంటే రాజకీయంగా ఆలోచించేమనుకోండి, కాసేపు భగవద్ అవతారం ఇవన్నీ పక్కన పెట్టి మేనమావగా మనకి ఎలాగా లేదు. ఈ మహా సామ్రాజ్యానికి మన మేనలుడు అయితే బాగుంటుంది. ఇంకా ధర్మరాజు, ద్రౌపది, వాళ్ళ వ్యక్తిగతమైన భార్యలు, హిడింబు కొడుకు ఘటోత్కచుడు, వీళ్ళందరూ వెనకుండి వింజామరణం వీచడం, లేకపోతే బయటికి వెళ్ళి సంధ్యావందనం చేసుకోవడం క్షత్రియులే కదా, అంతే. అభిమన్యుడు ఒక్కడే. మరి తిరుపతి వెంకటకోలేదు తక్కువ తిన్నారా? అభిమన్యుండు అంకమందుండు జయవెట్ట నీకు జరుగు పట్టాభిషేకంబు భానుజా. కర్ణుడిని ఉపదేశిస్తాడు కృష్ణుడు. అక్కడ కూడా కృష్ణుడే. అంటే ఎలాగోలాగా అభిమన్యుడిని రాజుని చెయ్యాలి. ఆఖరికి ఇక్కడ కూడా అదే తీసుకుని పాండవ యువరాజు అభిమన్యుడే అని శశిరేఖ పుట్టినరోజు అప్పుడు, అంటే అప్పటి నుంచే మెల్లిగా వేసుకొని వస్తున్నాడు. కానీ ఏం చేస్తాం, యతో ధర్మస్తతో జయ అలాగైంది. అలాగా ఆ వ్యజనంబుం ధరించు ధర్మజుడు అని ఎలా చెప్పాడో ఇక్కడ కూడా ఈ పాండవ యువరాజు. ఎందుకంటే ఇది చెప్తున్నాను, మిగతా పాత్రలు వాళ్ళ వైశిష్ట్యాల దగ్గరికి వెళ్ళేటప్పుడు ముందు వీళ్ళ స్క్రీన్ ప్లే కానీ వీళ్ళ దర్శకత్వంలో కానీ వాళ్ళకి పౌరాణిక పరిజ్ఞానం, సాహిత్య పరిజ్ఞానం ఎంత ఉంది అన్నది నిరూపణ కావడం కోసం ఇంకా రాజసూయ యాగానికి వెళ్ళొచ్చాడు. దానికన్నా ముందు అభిమన్యుడి తత్వం మరి కొంచెం తెలుసుకోవాలి కదా. అక్కడ చూడండి, పౌర్ణమి నాటి రాత్రి నౌకా విహారానికి అన్నీ ఏర్పాట్లు అయ్యాయి. వెంటనే ఏం చేస్తాడు, అటు ఇటు తిరిగి నౌకా విహారం కదా ఇలా చూస్తాడు. ఎలా వస్తుంది, అటు తలుపులన్నీ వేసేస్తారు. అలా ఆలోచిస్తూ ఉంటుంది ఈ శశిరేఖ. ఇక్కడ నిలబడి అభిమన్యుడైతే దూకేసాయి పట్టుకుంటాను అంటాడు. కానీ అభిమన్యుడు వేసింది మామూలు ఆయన కాదు కదా, దూకేసాయి పట్టుకుంటాను అన్నాడు. అనగానే వెంటనే ఎలాగా పట్టుకుంటానంటే ఏంటంటే వెళ్ళిపోయాడు పద్మవ్యూహంలో కూడా. పోనీ ముందుకు అంటే రానీకు వెనక్కి అన్నారు. ఆలోచించాలి కదా. అంటే ఈ అభిమన్యు తత్వాన్ని అక్కడి నుంచే మనకి పెంచి పోషింపజేశారు. సినిమాలో ఈ కథ అంతా చెప్పకపోయినా వీడు ఇలాగా కాబట్టి వాడు అలాగా అని. ఇంకా తర్వాత ప్రతిదీ కూడా ప్రస్తుత కథలోంచి భవిష్యత్ కథా సూచకం చేసుకోవడం. ఈ సత్యపీఠం రాజసూయాగానికి వెళ్ళి వస్తారు కృష్ణుడు సాత్యకి. వాళ్ళ ద్వారా బలరాముడికి ధర్మరాజు సత్యపీఠాన్ని, శశిరేఖ అభిమన్యుడు ప్రియదర్శిని కానుకలుగా పంపిస్తారు. ప్రియదర్శిని కన్నా ముందు సత్యపీఠ పరిచయం జరుగుతుంది. ఇప్పుడు ప్రియదర్శిని, మీ ప్రియమైన దర్శనం అంతా నా మాటల్లో చూస్తున్నారు. నాకు ముందు సత్యపీఠ దర్శనం అయింది, స్పర్శనం కూడా అయింది. అయితే అక్కడ చెప్తాడు, ఆ సత్యపీఠ పరిచయం చేస్తూ బలరాముడికి ధర్మజుడు పంపిన కానుక. శ్రీకృష్ణుడు, అన్నయ్య, రాజసూయానికి మహర్షులంతా వేంచేశారు. వారి గోష్ఠిలో రాజర్షులు మీరు నేరే అని ధర్మరాజు చాలా విచారించాడు. మీరు సత్యవ్రతులని, మీరే దీనికి అర్హులని ధర్మరాజు ఈ కానుక మీకు పంపించాడు. ఏమిటది? త్రికాలాలలో దాచుకున్న సత్యాన్ని త్రికరణ శుద్ధిగా వ్యక్తుల చేత బహిరంగం చేయించే దివ్య మహిమ కలిగిన సత్యపీఠం ఇది. పూర్వం హరిశ్చంద్రుని సత్యసంధతికి మెచ్చి విశ్వామిత్రుడు సృష్టించి ఇచ్చానని ప్రతీది. నాగభూషణం గారికి ముందు నుంచి అలాగే వెళుతుంది, లేదా ఇలాగొస్తుంది. అయ్యా, రేషన్ కోసం జనం నిలబడ్డారు. ఏమిటంటే ఇస్తారా అని అడుగుతున్నారు. ఇస్తామని చెప్పు. ఇవ్వకు. హై పిచ్లో అని ఉదాత్త అనుదాత్తాలు అద్భుతంగా పాటించాడు. అంతే, ఆయన నిలబడిపోయాడు. అంచేత ఇది కూడా పూర్వం హరిశ్చంద్రుడు అనగానే, మరి దీని ప్రభావం వినండి.
ఎవరినైనా ఈ పీఠం ఎక్కించిన చాలు వారి చేత వారి నోటి వెంటే వారు అనుకున్నది, అనుకుంటున్నది, అనుకోబోయేది గూఢాలోచనలన్నింటినీ బయటకు పంపిస్తుంది. ఆ గూఢాలోచనలు అని వెనక నుంచి వస్తుందే, దానికి 6 ఏళ్ల వయసు ఆ వాద్య పరికరానికి. ఆ వాద్య పరికరానికి వయసు 6 ఏళ్ళు ఏమిటి అలా చెప్పగలరు అంటే, పాతాళ భైరవ్ వచ్చింది 1951లో కాబట్టి హేమండ్ ఆర్గాన్ అనే వాద్య పరికరం అది మాంత్రికుడి గుహ దగ్గర ఆ వాద్య పరికరం మొట్టమొదట వినబడుతుంది. జై పాతాళ భైరవి, కాడికే భైరవి ప్రసన్న, అష్టగాడికే కడికల్పశమోచని అంటాడు. ఆ వెనక నిశ్శబ్దంలోంచి పుట్టే శబ్దానికి ఉన్న భయంకరమైన అనుభూతి ఇంక దేనికి ఉంటుంది. దాన్ని మనం ఏ పాజ్ అంటాం. ఓ గలగలగలగలగల మాట్లాడుతూ ఈ పాటి నిశ్శబ్దానికి అందరూ ఇలా చూస్తున్నారు. రేడియో ఎంతసేపు వాగినా అలా ఉంటాం, ఆగిపోగానే ఒకసారి దాన్ని జల్లకాయ డెప్పకాయ టంకి అన్నీ కొట్టి చేసేస్తాం. అంటే ఆ పాజ్కి ఉండే శక్తి ఇక్కడ కూడా అందులోంచి ఒక్కసారి ఆ వెనకన అలా వస్తూ ఉంటుంది. ఇలాగా ఆ పతాక సన్నివేశంలో శకుని చేత నిజం చెప్పించడానికి ఈ సత్యపీఠం, అదే ఇప్పుడు లైట్ డిటెక్టర్ మనం అంటున్నాం. ప్రియదర్శిని ఏముంది, కడిమిడి వరప్రసాద్ గారిని చూసి చాన్నాళ్ళు అయిందని నేను అనుకోగానే వెంటనే చేస్తే ఆయన నేను ఈ తెర మీద పరస్పరం, ఆయన మంచి పద్యం తేలిగ్గా ఉండేది చెప్పి సమస్యలు జాగ్రత్తగా అని ఫోన్ పెట్టేస్తాం. అలాగా ఈ ప్రియదర్శినితో ఏమిటి సాధించాలి అంటే కౌరవ పాత్రల పరిచయం అంతా కూడా అక్కడ చేశాడు ఆయన. మొట్టమొదటిసారిగా దాన్ని తెరిచి చూసింది ఎవరు అంటే శశిరేఖ. వెంటనే నీవేనా ఈ పాట అంతా అయిపోయాక అప్పుడు వస్తారు అందరూ. వచ్చాక చూడండి ఆ సందర్భం, బలరాముడు అంటాడు, కృష్ణ నీవు చూడు ఎవరు కనిపిస్తారు, అందరికీ తెలిసిన విషయమేగా, అర్జునుడు కనిపిస్తాడు, వేరే చూడాలా అన్నయ్య? ఇంత మాత్రానికి రుక్మిణి ఏమీ అనుకోదు కానీ చూడవయ్యా కృష్ణ. సరే అయితే నాకెవరు కనిపించినా మీరెవరూ మూర్ఛపోరాదు. నాకు ప్రియులెవరో అప్రియులెవరో నాకే తెలియదుగా మరి. అరే జోదానికి పిలుస్తూ శకుని ప్రత్యక్షమయ్యాడే, ఊరికే కనిపిస్తారా అన్నయ్య? మహానుభావులు ఏం నాటకం ఆడబోతున్నాడు అనగానే ఈ ఆధునిక సాంకేతిక సౌకర్యాలైన ఈ ఇంటర్నెట్ చాటింగ్లు ఇవన్నీ కూడా ఆనాడే ఆ మహానుభావుడు ఊహించి పింగళి నాగేంద్రరావు గారు సృష్టించారు, తెర మీద చూపించారు. ఎప్పుడు 1957 ఇక్కడ కొన్ని దర్శకత్వమైన మెరుపులు ఉన్నాయి. ఏమిటి అంటే ఈ అల్లి బిల్లి అమ్మాయి పాట అవుతూ ఉంటే పెద్ద శశిరేఖగా మారుతుంది, చిన్న శశిరేఖ. ఆ కొలను గట్టును కూర్చొని ఉంటుంది. ఆ నీడ మీదకి కెమెరా అలా పాస్ అయి నీళ్లు నెమ్మదిగా సుడి తిరిగి మెల్లిగా నిశ్చలం అవుతాయి. పెద్ద శశిరేఖ నీడ నుండి తిరిగి ఆమె రూపం మీదకి అది పాస్ అవుతుంది. బాలశశి కూర్చున్న భంగిమలోనే యువ శశి కూర్చొని ఉంటుంది. సీను కట్ చేయకుండా తీసిన దృశ్యం, ఎకానమీ ఆఫ్ షాట్. ఇది మార్కెట్, దానికి ఇది తార్కాణం. అలాగే నీవేనా నన్ను తలచినది పాటలో ఈ శశి ఆ మంజూషిక దాన్ని మూయబోతూ ఉంటే మరోసారి తెలుస్తుంది. తెరవగానే అభిమన్యుడు కూడా అయిపోయింది అనుకుని వెళ్ళిపోతున్నవాడు వాడి వెనక్కి తిరుగుతాడు. అంటే అక్కడ పాత్ర ఏది యువతల పాత్ర అనుకుంటుందో అదే అవతల పాత్ర అనుకుంటుంది. ఈ రెండు ఇలా చేయాలని డైరెక్టర్ అనుకోవడం, ఈ మూడు ఇలా కలవడం, ఇలాంటి టెక్నిక్ మనకి చాలా సినిమాల్లో ఉన్న తర్వాత చాలా కాలానికి, అంటే ఇప్పటికి చాలా కాలం అయింది. పోకిరి అనే సినిమాలో పట్టను కొడితే ప్రకాష్ రాజ్కి గొయ్యమని సౌండ్ వినపడదు. వాడికే కాదు ముందు కూర్చొని మనకు కూడా వినపడదు. ఒకసారి ఇదేమిటి థియేటర్ వాడు సౌండ్ ఆపేసాడు అనుకుంటాం, వాడికి వినపడడం లేదు కనుక మనకు వినపడ్డాడు. మరి కొత్త దర్శకులకు కూడా వరవడి పెట్టింది మాయాబజారే కదా. అలాగే చూడండి ఇక్కడ ఆ చూస్తున్నప్పుడు మనం ఇలా చూస్తున్నాం అనుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ ఈ సంభాషణ చెప్తుంటే మీరు ఇలా చూసుకొని ఆనందించేస్తున్నారు ఎందుకంటే కదా అని. అలాగే అక్కడ కృష్ణుడి యొక్క లీలను చూపిస్తుంటే వెంటనే శశిరేఖ రుక్మిణి చేయి నొక్కి అవునవును కదా అంటూ ఉంటుంది.
వాళ్ళందరూ కూడా మనకు తెలిసినవే కదా, మనం విన్నవే ఇప్పుడు చూస్తున్నాం. ఇలాగ ప్రేక్షకుల్లో ఉండే సహజమైనటువంటిది. ఆ విష సర్పమును అంతము చేసి గోవులు చల్లగా కాశానే అని ఒక వాక్యం రాగానే హే కృష్ణ అని వస్తుంది అక్కడ. ముకుంద మొర వినవాను ఆ పురుషపుర వస్త్రాపహరణానికి అక్కడ క్లోజ్ షాట్ ఇస్తారంటే కృష్ణుడికి అని అయిపోతాడు. ఎంత ముద్దుగా ఉంటాడో ఆ చిన్న ఆ నున్న బొగ్గలు. ఎంత మేకప్ వేసినా ఇక్కడ ఏమీ లేకుండా నువ్వు ఏం చేసినా సరే ఉంటే ఏమిటి లాభం? ఆ ఎక్స్ప్రెషన్స్, ఆ కళ్ళలో అంతవరకు ఆనందిస్తూ ఒక్కసారి ఈ ఆనందం కాదు, అక్కడ ఏదో ఆర్తనాదం వినబడింది. వినబడగానే ఆ ముఖ కవళికలన్నీ మారిపోయి ఆ భావ ప్రకటన, దాన్ని అలాగా రాబట్టినది కేవీ రెడ్డి గారు, వచ్చి రాగానే పట్టినది మార్కస్ బార్ట్లే గారు, దాన్ని అలా పట్టి ఇచ్చినది నందమూరి శ్రీకృష్ణుడు. ఇలాగా సుభద్రాభిమన్యులు నేను దారుకుడు తీసుకెడుతూ ఉండగా చాలా మైన్యూట్ థింగ్స్ అంటాం, సూక్ష్మ విషయాలు వాడు తీశారు. మనం చూస్తామా లేదా అది మన అదృష్టం. అక్కడ ఏమిటి అంటే వాడు కుట్యాసురుడు పడిపోగానే రక్తపు చుక్కలు ఉంటాయి, లాంగ్ షాట్లో ఉంది. నేను ఈ సినిమాను 30 సార్లు ఆపి 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 చూసుకొని రాసుకున్నాను. ఎందుకంటే నేను చాలా తెలుసుకోవాలి అన్న ఉద్దేశం ఒక్కటే కాదు, ఇందులో చిన్న పెంకితనం కూడా ఉంది. కొంచెం అలా ఎంతో తెలుసుకోవాలన్న కౌతూహలమే కాదు, ఇలాంటివి ఇంకెవరికి తెలియవు కదా, మనకే తెలుసు కదా. అంటే పంచుకోవడానికి, జ్ఞానం పెంచుకోవడానికి విషయాలు ఉన్నాయి. అలాగా ఆ దారుకుడు నడుపుతున్నప్పుడు ఆ రక్తపు చుక్కల మించి రథం వెళ్ళడాన్ని పట్టారు, అది చూపించారు. అలాగే ఘటోత్కచుడు అభిమన్యుడు యుద్ధారంభంలో ఘటోత్కచుడు గగనతలం నుండి ఓ పర్వత శిఖరం మీదకి అని దూకగానే ఎంత బలశాలి, అంత ఇంత 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 అని మన కావ్యాలు రాయొచ్చు, సంభాషణలు రాయొచ్చు. దృశ్యంలో ఎలా చూపిస్తావయ్యా? టాప్ అని పడింది, అమ్మబాబు వీడేమిటి పెద్ద ఉడ్డోరుళ్ళలో ఉన్నాడని. అది ప్రేక్షకుడికి కలగాలి. మల్లీశ్వర్లో వనం చూపిస్తారు, అద్భుతంగా ఉంటుంది. ఆ వనవర్ణన దాదాపు 30 కాగితాలు రాశారు కృష్ణశాస్త్రి గారు. బిఎన్ రెడ్డి గారు చూసి నాకు చాలా కావ్య దృశ్యం అండి, కానీ మనం తీసేది దృశ్య కావ్యం కదా అంటే మొత్తం ఇదంతా కూడా 3 సెకండ్లో చూపిస్తుంది కెమెరా. అంటే ఆయన సినిమాలు కొత్త తెలియక అంత రాశారు. ఇదంతా 3 సెకండ్లో చూపిస్తుంది, మనం ఇది ఎక్కడ అనిపించమే అన్నారు. అంటే ఆయన వేశారు, అద్భుతమైన పాటలు రాశారు, అది వేరే సంగతి కృష్ణశాస్త్రి. అంటే సినీ మీడియా అందుకే అన్నాడు శ్రీశ్రీ అంత సులువు కాదని. ఇప్పుడు ఏవి కావాలంటారు. అంటే ఏవి కావాలని మేము అడుగుతాం, అంటే ఆడియో విజువల్. మామూలుగా రాసేయడం అయితే వేరు, ఏవి అంటే ఒక దృశ్యాన్ని చూపిస్తూ దానికి కామెంటరీ రాయాలి. దాన్ని అలాగో పట్టుకుని వచ్చేస్తారు. ఇందులో రాసేవాడు ఎవరైనా ఉంటే వాళ్ళకి గిడుగు తెలుసు, ఇదేం పెద్ద రహస్యం ఏం కాదు. అదిగో ఇదిగో పెడితే ఏవి అదిగో అదే అంటాం, లేదా ఇదిగో ఇదే అంటాం, లేకపోతే ఇంకేమైనా తెలిపో అదిగో గదే. వీడికి పనికి వస్తేనే ఆ పనికి వస్తాం, లేదా ఆ పనులు మనకి రావంటే ఆ పనులు రావు మన దాకా. పని లేకపోతే మనీ లేదు. అంచేత ఈ పనిమంతుడు కాబట్టి ఆయన మొట్టమొదటి పతాకం మీద హనుమంతుడు పెట్టుకొని ఈయన ప్రొసీడ్ అయ్యాడు. ఇక్కడ పాతాళ భైరవలో కూడా ఈ దృశ్యాన్ని తీశారు కేవీ రెడ్డి గారు. వాడు ఆ అక్షయ ఘట్టాన్ని పట్టుకుంటాడు, ఆ అక్షయ ఘట్టాన్ని పట్టుకొని ఇలా చూసి సృష్టిస్తున్న వస్తువుల మీద అందరి దృష్టి, వస్తువులను సృష్టిస్తున్న అక్షయ ఘటం మీద తోటరాముడి దృష్టి. ఇలా పెట్టి తప్పని దాన్ని అతుక్కుని ఆ పారిపోయినప్పుడు ఆ దూకుడు ఎలా చూపిస్తుంటే 2 మనుషులు పడిపోవడం, ఒక గోడ భాగం విరిగిపోవడం. డాడీ డూడే అని ఎన్ని మన పంచాంగంలో చూసేసేవారు ఆ మాటలు అవన్నీ అక్కడ పెట్టాడు పింగళ నాగేంద్రరావు గారు పేర్లు పెట్టేటప్పుడు. ఆ పెడుతూ ఉంటే వాడు తెలియదు కదా, అక్కడి నుంచి వస్తాడు, వాడు అక్కడి నుంచి వస్తాడు, డబ్బు అక్కడి నుంచి వస్తుంది. నాకు దగ్గర నుంచి కస్సుమ నవ్వుతూ వచ్చి అందులో ఏముందిరా, మా మంత్రశక్తిలో ఉందిరా. అలాగే ఇక్కడ కూడా కథలో ఉంది, మిగతాది కేవీ రెడ్డి గారిలో, పింగళ నాగేంద్రరావు గారిలో, మార్కస్ బార్ట్లేలో ఉంది. అంచేత ఆ పర్వత శిఖరం మీదకి ఆ బలాన్ని చూపించడం కోసం కొండ చర్య విరిగిపడ్డం, ఇలాంటివన్నీ కూడా. అలాగే ఘటోత్కచుడు శశిని మంచంతో ఎత్తుకుపోతాడు, అక్కడ దోమతెర ముడుచుకుపోతుంది, ఇష్టసఖి మైనా అందులో గిర్రును తిరగడం, ఇవన్నీ కూడా షార్ట్స్ కంటిన్యూటీ. అంటే ఆ ఫోటోగ్రాఫిక్ దీంట్లో ఉన్న వాళ్ళకి అది తెలుస్తుంది. ఇప్పటికీ ఎవరికీ తెలియంది ఇందాక చెప్పినట్టు అవి ఎలా ముడుచుకొని వెళ్ళిపోతాయి, అది ఆ రోలింగ్. కానీ ఈ కీలక స్త్రీలకు
తెలుస్తుంది, ఎందుకంటే రోలింగ్ శారీస్ వచ్చాయి అది. కాబట్టి వాటిని అవి ఎలాగా వాటిని మళ్ళీ ఎలాగా అన్నది. కానీ మహామహులకు కూడా ఇవి ఎలాగ ముడుచుకున్నాయి మళ్ళీ ఎలాగా అన్నది అది ఎవరికి ఆయన చెప్పలేదు. చెప్పిన వాళ్ళు కూడా ఎవరికి చెప్పకూడదు కనుక మనకి చెప్పారు కనుక మనం ఎవరికి చెప్పకూడదు, అంతే తప్ప అందరికీ చెప్పేసి ఎవరికి చెప్పకు అని అనకుండా ఇలాగే ఘటోత్కచుడు ఆ శశిని మంచంతో ఎత్తుకోవడం. వివాహ భోజనం పాటలో మొత్తం అంతా కూడా శరీరాన్ని పెంచి ఆరగిస్తాడు. ఆరగించి చూసుకుంటే గద పెళ్ళిళ్ళలో ఇచ్చే అగరత్త పుల్లలా కనబడుతుంది, బిందె చిన్న చెంబు ఇలా కనబడుతుంది. అది అంటే మామూలుగా ఎలా ఉంటుందో అది మనం అబ్బా అంటే ప్రతిదీ ఆశ్చర్యమే. అందులో పాత్రలు చేసే మాయ, వాటి వ్యక్తిత్వాల వల్ల జరిగే మాయ ఒకటైతే దర్శకుడు చేసేటటువంటి మాయ. ఇలాంటి మాయలన్నీ కూడా మేళవించి అందులో ప్రోధి చేశారు. అలాగే దురహంకార మదాంధురై అన్న ఆ పద్యం అది మాధవపతి సత్యం గారు పాడారు. ఆ వచనం మరి వచనం ఎస్వి రంగారావు గారు చెప్పగలరు కదా. ఆ చెప్పే సమయానికి ఆయన అందుబాటులో లేరు, మాధవపతి చేత చెప్పించారు అందాక. అంటే సినిమాలో అబద్ధ సాహిత్యం అని ఒకటి ఉంటుంది, అది అందులో దాని గురించి తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. నననా ఇది తననాలకు రాయడం, దానికి ఏవో మాటలు అన్నావా నువ్వెప్పుడు నాతోనా అని నిజంగా సినిమాలో ఉండదు. అంటే అన్నావా నువ్వెప్పుడు నాతోనా అన్నదానికి ఈ అసలుకే వస్తాడు కదా, వాడెప్పుడు మదిలోనా గదిలోనా ఉన్నానా అని ఏదో రాస్తాడు. రాస్తే అది ఖరారు అయితే అవుతుంది, లేకపోతే వాడు పరారు అవుతాడు, అది వేరే సంగతి. కాబట్టి ఈ అబద్ధ సాహిత్యంలాగా ఆ ఉన్న భాషణనే ఈయన చేత అనిపించేది. ఈ సంభాషణ అనలేదు, ఎందుకంటే సంభాషణ అంటే డైలాగ్, భాషణ మొనోలాగ్, ఒకడే మాట్లాడతాడు కాబట్టి. ఆ ముందు మాధవపతి చేత అనిపించేసి రంగారావు గారికి వినిపించారు కల్లా ఆయన ఏమంటాడో అని. అంటే కొత్త కాబట్టి ఆయన ఏం అనుకుంటాడో అని, ఆయన ముదిరాక ఏమంటాడో ఆ దశ కూడా వెళ్ళింది కదా. అంచేత మాధవపతి సత్యం బాగా చెప్పాడు కదా ఉండి అన్నట్ట. అది నిజానికి రంగారావే చెప్పాడు అనుకుంటా. విన్నాను మాత విన్నాను, ఇచ్చిన వాడను తప్పుటయ్యేగాక తుచ్చ కౌరవుల పొత్తు కలుపుకుని జగద్విదిత పరాక్రమవంతులైన మా జనకులనే దూరనాడేదిగా యాదవులు ఎంత మదమెంత కావరమెంత పొగరు అంతకంత ప్రతీకారం ఆచరించి కౌరవుల యాదవుల కట్టగట్టి నేల మట్టు పెట్టకుండా నా మహిమయ్యేలా దురహంకార మదాంధులై కలులు విద్రోహ రక్షించుకో. కుమార పోనీ పేరైనా చెప్పు, అసంభవం. విరోధికి భయపడి పేరు చెప్పడమా ఓరి అసురాధమా, నీవు నన్ను జయించలేక ఈ దిశోపాయానికి దిగావు. నీవు టక్కరిని పిరికిపోతావు, నీకు పౌరుషం లేదు. అర్భక ఏమిరా నీ ఆర్భాటం, నా బల పరీక్షకే దాపురించినట్లు నన్నే ధిక్కరిస్తావు, కాచుకో అనగానే ఆ గదాఘాతంతో మూర్ఛపోతాడు. అభిమన్యు అభిమన్యు అది కేవలం మూర్ఛ తల్లి, తెలివి వచ్చేలోగా అసలు విజృంభించకుండా చూడాలి అనగానే ఆ తల్లికి దండం పెట్టాల్సిందే ఋష్యేంద్రమణి. అప్పుడు ఎవరి పాటలు ఎవరి మాటలు ఎవరి నటనలు వాడవే. అఖిల రాక్షస మంత్ర తంత్రాతిశయముననుచు శ్రీకృష్ణు సోదరి నగుదునేని దివ్య శస్త్రాస్త్ర మహిమల తేజరిల్లు అనుగు అర్జును పత్నినే అగుదునేని ఈ శరం బసురు కూల్చి సిద్ధించుగాక పాండవ కులైకు భూషణు ప్రాణరక్ష. ఆ ఎక్కుపెట్టి వాడిని తొక్కిపెట్టు. అలాంటి దర్శకత్వం చెడుగురు. ఇప్పుడు లేస్తే మనిషిని కానన్నట్టుగా వదిలితే ఏమవుతుందో అని కానీ వదిలించలేదు, వదిలించుకున్నాడు ఘటోత్కచుడు. అలాగా గీతల్లో బాగోగులు చూసుకోవడం అన్నది స్క్రీన్ ప్లే. ఇంకా మైసభ చిత్రాలని ఆ దృశ్యాలన్నింటినీ చిత్రాలుగా చూపించడం. మళ్ళీ మైసభ ఆ దుర్యోధనుడి ఏకపాత్రుడు ఈ తలకాయ నొప్పులేం పెట్టుకోలేదు, అవన్నీ చక్కగా మాధవకళి గారు గీసిచ్చారు. అక్కడ పెట్టి అక్కడ సాత్యకి యొక్క నటన, రాజసూయానికి విచ్చేసిన సర్వులకు సంభ్రమాశ్చర్యాలు కలిగించి నభూతో నభవిష్యతి అని అందరి చేత ప్రశంసించబడిన ఆ మయసభ ఇదే. ఈ మయసభంతా కనకరత్న మణిమయం. స్తంభాలు, ద్వారాలు, తోరణాలు, వనాలు, తటాకం సర్వం. ఏమిటి వనాలు తటాకాలు కూడా మణిమయాలేనా? అవును వదిన, అందులో సహజ వనాలు సహజ తటాకాలు కూడా ఉన్నాయి. ఏవి నిజాలో ఏవి కల్పితాలో తెలియక మన కౌరవ సోదరుడు గల్లంతు పడిపోయారు. ఇదిగో ఇదే మన దుర్యోధన చక్రవర్తి నేల అని భ్రమపడి మడుగులో పడిన ఘట్టం
అనగానే ఆ ప్రియదర్శనంలో ఆఖరిగా శకునుడి కృష్ణుడు చూడటంతో ఆ సన్నివేశాన్ని చటుక్కుని ముగిస్తారు. ముగించాక షార్ట్ కంటిన్యూటీ, సీన్ కంటిన్యూటీ, డైలాగ్ కంటిన్యూటీ ఎలా ఉండాలి? మనందరం అనుకునేది ఏమిటి అంటే ఏదో కొంత ముందు అందరూ ఇలా కూర్చోవడం, వాళ్ళందరూ కూడా ఆ దుష్ట చతుష్టయం సభ తీర్చి ఇంతకీ ఈ సమావేశం ఎందుకు అని ఇలాగ ఆరంభం. అబ్బే, ఆ మొట్టమొదట ఆ సన్నివేశాన్ని చటుక్కున ముగించగానే దుష్ట చతుష్టయ సమావేశాన్ని అబ్రప్ట్ అని మనం అనుకుంటాం. కానీ అప్పటిదాకా వాడు ఏదో తలకాయ నొప్పి భరిస్తున్నాడు అన్న సంగతి మనకు తెలుసు కదా. ఎందుకంటే భారతం తెలియని వాళ్ళు ఎవరూ లేరు కాబట్టి కేవీ రెడ్డి గారు అలా రాయించారు. దుర్యోధన పాత్ర ఎవరు వేశారో మీకు చెప్పక్కర్లేదు. ఎంత అవమానం, ఎంత మోసం! నన్ను పరాభవించడానికి ధర్మరాజు రాజసూయం చేశాడు. నన్ను చిన్నపుచ్చడానికే మయసభను నిర్మించాడు. నాయన దుర్యోధన, కోటితో పోయేదానికి గొడ్డలి ఎందుకు? ధర్మరాజుని జూదానికి పిలిపించు. చూడముచ్చటగా జూదమాడి సునాయాసంగా పాండవుల అఖండ సామ్రాజ్య లక్ష్మిని అపకరించి నీకిస్తాను. నాయన దుర్యోధన, ఇంకో విషయం, ధర్మరాజు జూత వ్యసనుడు. ఓడిన కొద్దీ ఒళ్ళు మరిచిపోతాడు. ఒక్క రాజ్యాన్నే కాదు, తమ్ముళ్ళని, తనని, తుదకు ద్రౌపదిని కూడా నీ దాస్యానికి వడ్డమన్నా ఒడ్డి ఓడిపోతాడు. ఇక నీ ఇష్టమే ఇష్టం. మొత్తం అంతా కుట్రంతా కూడా ఆ గడ్డాన్ని దువ్వుకుంటూ ఆ కుట్రకూరదనం ఇలా చూస్తూ సిఎస్ఆర్ గారికి పాదాభివందనాలు చేయాలి. ఎప్పుడైనా ఆయన చెప్పిన మాటల్లో ఒక్కో పాదానికి ఒక్కో అభివందనం చేయాలి. అంత గొప్పగా దాంట్లో చివర నా పాచికల ప్రభావం ఆ పాండవ పక్షపతి శ్రీకృష్ణునికి కూడా తెలిసి వస్తుంది అనగానే తెలిసి వచ్చేలా ఏమిటి? టక్ 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 తబలా పెట్టి మొదలై విన్నావా యశోదమ్మ అని మొదలవుతుంది. ఇక్కడ చూడండి, ఈ స్క్రీన్ ప్లే మాయాజాలం కేవీ రెడ్డి గారు ఎలా నడిపించారంటే ఆయన ఆ కథాంశం వదిలేశాడు. అక్కడ అదేమిటి? మాయాజూదం ఆడటం, ద్రౌపది వస్త్రాభరణం, ఇవన్నీ వదిలేశాడు. వదిలేయడం వల్ల మన కమలాకర్ కామేశ్వరరావు గారి దర్శకత్వంలో పాండవ వనవాసం వచ్చింది. తీస్తే అంత ఉంది, తీసేస్తే ఇంతే, అంతే. అలాగా పాండవ వనవాసం, అలాగే ఎన్ఏటి వారి శ్రీకృష్ణ పాండవీయం, ఇలాగ పాండవులను కట్టుబట్టలతో కాణలకు పంపుతున్నారన్న మాట కృష్ణుడు అనగానే మామూలుగా అనడు కదా. ఇలా చూసి చూడండి, ఎప్పుడైనా సరే ఈ కింద పెదవి కొంచెం ఇలా అయ్యి ఆ చిన్న పలువరుస మెరుస్తుంది ఆ మొక్క అన్నప్పుడు. పాండవులను కట్టుబట్టలతో కాణలకు పంపుతున్నారు అనగానే వెంటనే ఈలోగా ప్రతిహారి అక్కడికి వస్తాడు. వచ్చి కౌరవుని ప్రశ్నించడానికి బలరాముడు బయలుదేరి ఆ మొక్క చెప్తాడు. చెప్పగానే ఎవరైనా దిక్కుమాలి వాళ్ళు చెప్పు పో అవతలకండి, అలా అనలేదు శకుని. ప్రతిహారి, సమయానికి శుభవార్త తెచ్చావు. ఇదిగో శుభవార్త ఏమిటి మామా? నాకు భయంగా ఉంది. ఎందుకు వస్తున్నారో ఏమిటో. అసలే ఆయన ముక్కోపి. ఇక్కడ మనం అందరం నోట్ చేసుకోవాల్సిన మాట. పర్వాలేదు దుర్యోధన, ముక్కోపానికి విరుగుడు ముఖస్థుతి ఉండనే ఉంది. బలదేవునికి అఖండ సన్మానం చేయించు. అమిత సంతుష్టాంతరంగుడై నీ గురుదేవుడు నీవడిగిన వరం అనాలోచితంగా ఇస్తాడు. అతని కూతురు శశిరేఖను మన లక్ష్మణ కుమారునికి ఇచ్చి వివాహం చేయించు. దానితో బలరామదేవుడు మన పక్షం, దానితో యాదవులు మన పక్షం, ఆ వారితో విధి లేక శ్రీకృష్ణుడు కూడా మన పక్షం కాక తప్పదు అనగానే ఇంకా లక్ష్మణ కుమారుని పాత్ర పరిచయం. అక్కడ కొందరు అభ్యంతరం లేవదీశారు ఆ రోజుల్లో విమర్శకుడు. ఎవరికైనా సారథి అంటాడు, తమకే అంటాడు. అంటే సమయానికి తగు మాటలాడేడు, అది త్యాగరాజ కీర్తన. ఆ త్యాగరాజు అప్పటికి ఎలా ఉన్నాడు అంటే అప్పుడు చెప్పాడు, సాహిత్యం పెట్టామా రాగం ఉండదా, రాగం అనిపించి. వాళ్ళకి ఏదైనా ముందు దోషజ్ఞత కదా, ముందు బయలుదేరిపోతుంది. ఇప్పుడు అవతల వాడు ఎంత వాడి ప్రీ హిస్టరీ, వాడి ట్రాక్ ఏమిటి అని చూడాలి. అలా చూడకుండా ఏ తెగమగ్గా అటు ఇటు అక్షరాలతో ఓ పద్యం చెప్పారనుకోండి కడివెళ్ళేవారు, పెద్దలను గౌరవించామని అంటే అదేంటంటే అక్కర్లే చోటు వదిలిపెట్టి నీకేం లేదంటావా. సంస్కృత ఆంధ్ర అన్ని భాషలు వచ్చాయి కాబట్టి అట్నుంచి ఇటు ఇటు తిరగేసి నాకు అర్థమైంది చెప్తారు.
ఆహా అసలు అర్థం ఇదా అనర్థం మనక అని పోతారంట. అంటే ముందు చెప్పినవాడు ఎటువంటి వాడో ఎంతటి వాడో చూసుకొని అప్పుడు విమర్శనాస్త్రాలు వెయ్యాలి. కాబట్టి వెంటనే విమర్శకులు అంటే అప్పుడు చెప్పారు రాగం ఎప్పుడైనా ఉంటుంది కదా, సాహిత్యం కాదే అనిపించింది. అంటే 2 ముక్కలు బానిసలకు ఎంత అహంభావం. అంతకుముందు ధారుణి రాజ్య సంపద పద్యం అంతా పక్కడిపో. ఎలాగా అక్కడ పర్వాలేదు దుర్యోధన అని చెప్పి వివాహం చేయించారు ఇవన్నీ అనగానే ఇంకా వెంటనే బలరాముడిని తోడుకొని వస్తారు. తోడుకొని వచ్చినప్పుడు గుమ్మడి గారికి మళ్ళీ మనం దండం పెట్టాలి. ఎలాగా అంటే ఆ వచ్చినప్పుడు చాలా కోపంగా వేసుకొని వచ్చి ఎప్పుడైతే దుర్యోధనుడు వంగుతాడో నన్ను ఆ దండ పడుతుంది. దండ పడితే ఎవరికైనా అంతేనేమోనండి. ఆ దండ పడితే ఏముంది అని చాలాసార్లు అనుకున్నాం కానీ తర్వాత ఎందుకు అనుకోలేకపోయింది. అని చేత వాడు వేసాడు. కానీ అప్పుడు పడుతున్నది దండ, తర్వాత దండ ఉన్నది ఆయన బోళాశంకరుడే పాపం బలరాముడు. అడిగి అర్థం కాదు. అందులో తాళధ్వజుడు కదా, ఆ సమయానికి గురువుగారు ఏ మూడ్లో ఉన్నారో కూడా తెలియదు. ఆ వెంటనే ఈ ప్రేక్షకులకి తెలిసేలాగా అక్కడ ఇలా అయిపోతుంది. వెంటనే టక్కని ఎలా మొదలవుతుంది, పైగా ఈ మాటతోటే మొదలవుతుంది. ఉందా లేదుగా, అది ప్రారంభమే పైగా. జూదం కూడా భీష్మద్రోణాది ధర్మవేత్తల అనుమతితో వారి సమక్షంలోనే జరిగింది. ఏదైనా అధర్మం జరిగితే వారు సహిస్తారా అంటే ఎంత మడత మాటలో చూడండి. అక్కడి నుండి బలరాముడి రెచ్చగొట్టి ఆ శిష్యవాత్సల్యాన్ని ఆసరాగా చేసుకొని శశిరేఖ లక్ష్మణ కుమారుల పెళ్లికి ఇంచుమించు మొత్తం అంతా అంగీకరింపజేస్తాడు. తక్కువ సమయంలో ఎక్కువ కథ చెప్పగలగడమే ఉత్తమోత్తమైన స్క్రీన్ ప్లే. ప్రపంచంలో 2 అద్భుతాలు ఇద్దరే చేయగలిగారు. ఉత్తమోత్తమైన స్క్రీన్ ప్లే అంటే అది కేవీ రెడ్డి, ఇంకా తర్వాత భగవంతుడు చేయాలి. ఉత్తమోత్తమైనటువంటి స్క్రీన్ ప్లే అంటే ఏడుకొండలవాడు ఒకటే చేయాలి. శ్రీన్ అంటే అతనే కదా, ఇది స్క్రీన్ ప్లే, అది స్క్రీన్ ప్లే. కాబట్టి వీళ్ళిద్దరే ఇంకా అంటే ఇంకెవరు చేయలేరు, వెంకటరెడ్డి కదిరి. కాబట్టి అంత అద్భుతమైన స్క్రీన్ ప్లే అందించారు. అలాగే ఘటోత్కచుని ఆశ్రమంలో సుభద్రాభిమన్యుల కోసం మోహిని భస్మాసురు. ఇప్పుడైతే టకటకటక ఎఫెక్ట్ కొట్టేస్తాం, అబ్బా ఇంతసేపు ఎవరని. కానీ అందరూ ఒక నీతి చెప్పాడు కదా, శశికి ఇష్టం లేని వివాహంగా పరిణమించి చివరికి తాను ఇచ్చిన వరమే తనకు నెత్తి మీద మంట పెట్టేలా తయారవుతుంది బలరాముడికి. అది చూపిస్తాడు. ఆ ఘటోత్కచుడు ఆశ్రమానికి చేరే ముందు నా ఆశలు నిరాశలు చేశాను, నాకు జీవించాలనే లేదు అని కలవరిస్తూ ఉంటుంది. ఆ మాటల్ని తిరిగి ఆశ్రమంలో చేరినప్పుడు కూడా మళ్ళీ శశిరేఖ చేత అనిపింపజేస్తారు. నిద్రలో స్థలం మారిందన్న సంగతి మనకి తెలుసు, ఇక్కడ మెలకుగా ఉన్న వాళ్ళకి తెలుసు, మార్చిన ఘటోత్కచుడికి తెలుసు, కానీ మారిన శశిరేఖకి తెలియదు. అది ముఖ్యం, అది పాటించారు కేవీ రెడ్డి. ఇంకా పాటలు, ఈ పాటలన్నింటినీ మనం చర్చించుకుంటే ఇవాళ ఎందుకు శివరాత్రి కాలేదని మనం విచారించాలి, ఒకందుకు ఆనందించాలి. ఇంకా నాకు ఓ పట్టాన్ని నిద్ర వచ్చే రకాన్ని నేను కాదు, ఈ సత్యం మీకు చెప్తే నాకు ప్రమాదం. అందుకని ఏంటంటే మొత్తం ముత్తైదులు శ్రీకరుడు దేవతల దగ్గర నుంచి ఆ తర్వాత అల్లి పిల్లి ఆటలే, లల్లిలలా పాటలే, ఇక నీవేనా నన్ను తలచినది, నృత్య నాటకం విన్నావా యశోదమ్మ, ఇవన్నీ కలుపుకొని ముక్తకాలతో సహా మాయాబజార్ టైటిల్ సాంగ్ ఒకటి ఉంది. ఏమిటి అంటే దయచేయండి దయచేయండి తమంత వారిక లేరండి, అతి ధర్మాత్ములు అతి పుణ్యాత్ములు అతి అతి చేర్చడంతో పింగళ నాగేంద్రరావు గారు అద్భుతమైన కిరీటాలు వజ్రాల కిరీటాలు దగదగల కిరీటాలు ఇవన్నీ చేస్తుంటే ఏమంటే అందరూ షిరిడి సాయిబాబా బొమ్మ ఒకటి మేము చూసామండి అంటే అక్కడ 3 గంటల బొమ్మ చూపిస్తుంటే అది మానేసి నువ్వు చూసేవా, అది మేము కనిపెట్టాము. ఇప్పుడు అవన్నీ అక్కర్లేని విషయాలు. అలాగే శశిరేఖ దాని మీద ప్యాకేజీ డొక్కు మీద కాలేయగానే అది బద్దలైపోయిందని, ఇవన్నీ ఎందుకు, అవన్నీ అక్కర్లేదు. ఒకటి భగవత్ విషయం, అది అక్కడ చర్చించకూడదు. ఇంకొకటి దాని మీద ఏవో రాసి ఉన్నాయి ఆంగ్లాక్షరాల ప్యాకేజీ పెట్ల మీద. ప్యాకేజీ పెట్ల మీద ఏమిటి రాసి ఉన్నాయి, అక్కడ ఏవి రాసి లేవు. అవతల పాటలు అవి రాసిగా ఉన్నాయి, వాటిని ఆనందించాలి. అవి మానేసి ఇంకా లేదా శ్రీశ్రీ గది జ్ఞాపకం తెచ్చుకో, ఇచ్చటపే కేజీ పెట్టెలు అమ్మబడును అని ఇది మాత్రం ఛందస్సులో లేదా అని అడిగాడు. ఆయనకి ఎదురు చెప్పేవాడు ఎవడండి, ఇచ్చటపే కేజీ పెట్టెలు అమ్మబడును దక్కిట తక్క దక్కిట తక్క దక్కిట తక్క దక్ మీటర్ పోయిటరీ మాత్రా ఛందస్సు, ఆ మాత్రం ఛందస్సు. ఇలాగ మొత్తం ఈ పాటలన్నీ కూడా చాలా కోలాహలంగా
పద్యాలు. ఇందులో ఇవన్నీ ఒక ఎత్తు. ముందు పిఠాపురం నాగేశ్వరరావు గారి చేత హాస్యగీతం పాడించారు రేలంగి గారికి, సుందరి నీవంటే. కానీ అది ఎందుకు పాపం నచ్చలేదు, వాళ్ళకి డైరెక్టర్స్ నచ్చలేదు. ఘంటసాల వారి పాటలు పంపకం చేస్తారు పంచారు, అంటే అప్పుడు అవకాశం ఉంది కాబట్టి. ఆఖరికి మీరే పాడండి అంటే రేలంగికి ఘంటసాల గారు అద్భుతంగా సుందరి నీవంటే దివ్య స్వరూపము ఎందెందు వెనకిన ఓ లేదు కదా అని కూడా ఇలాంటి కూడా మధ్యలో అన్నారు. రేలంగి మేనరిజమ్స్ అవన్నీ పట్టుకుని. ఇంకా ఇందులో చమత్కారాలు, ఆ పాటలన్నింటిలో కూడా చమత్కారాలు తీసుకుందాం. పాటలన్నీ గమనగుత్తిలాగా వల్లెవేయకుండా భావామరదల సరస్సులో ఇప్పుడుంటే అవి చెప్పుకోవద్దు, ఎలా ఉండకూడదో మనం చెప్పద్దు, ఎలా ఉంటే బాగుంటాయో వాళ్ళు చూపించారు. శరముల వలెనే చతురోక్తులను చురుకుగా విసిరే నైజమునే ఉద్యానమున వీర విహారమే చెలికడనో శౌర్యములే. ఎంత బాగా అన్నాడండి. ఉద్యానమున వీర విహారమే చెలికడ ఓహో శౌర్యములే. వీరుల దగ్గర చూపించాలి, చెలికడ శౌర్యం చూపిస్తున్నామని. శరముల వలనే చతురోక్తులు కూడా శరాల్లాగా పొగిడింది, మళ్ళీ చిన్నగా దెప్పి పొడిచింది. ఈ రెండు కూడా అద్భుతం. అలాగే సుందరి నీ వంటి దివ్య స్వరూపము ఎందెందు వెతికినా లేదు కదా, నిజమే కదా, ఆవిడ మాయా సుందరి. అలాంటిది ఇంకెక్కడ ఉండదు, అక్కడ మాత్రమే ఉంటుంది. ఇంకా దయచేయండిలో చెప్పుకున్నాం. అతి ధర్మాత్ములు, అతి పుణ్యాత్ములు, అతి ధీమంతులు, తగు కైవారం, తగు సత్కారం, తగు మాత్రంగా. అంటే మీకు ఎంత తగునో అంతే, మీకేం ఎక్కువ ఇవ్వం, అంటే మీరు ఆ తగును కన్నా తగ్గును అని అర్థం. ఇక తమంత వారికి తమరండి, మీలాంటి వెర్రి విధవాలు ఇంకెవరు లేరు. ఈ వెర్రి విధవాయిత్వానికి మీరు వెర్రి విధవాయిత్వమే సాటని అర్థం, మరొకళ్ళు లేరండి. ఈ అతి అన్న పదం. అలాగే అహనా పెళ్లి ఇంట్లో అటుతంతాం ఇటుతంతాం, అటువైపు ఉన్నది ఇటువైపు లేదు, అది కృష్ణుడి యొక్క మాయ, అది నిజం. ఇటుంటే అటు ఉండడు, అటుంటే ఇటు ఉండడు, ఎటు ఉన్నాడో చూస్తే ఎటు ఉండడు. ఇలాగా ఇంకా ఓ విషాద గీతం. నీకోసమే నే జీవించున్నది హెయిర్ బ్యాండ్ మర్చిపోయి అని చుట్టారా వదిలేసి. సావిత్రి గారు ఎలా ఉన్నా అందమే, సావిత్రి గారు ఎలా ఉన్నా అందమే. జ్యోత్స్న కురుస్తున్నప్పుడు అది నెలవంక అయితేనేమిటి, అది పున్నమి వంకన కురిస్తేనేమిటి, అది వెన్నెల. కాబట్టి అద్భుతంగా ఆవిడ. అలాగే పెను చీకటాయే లోకం, వాళ్ళకి తెలుసు ఆవిడకి విరులు పూసిన జుత్తు కన్నా విరబోసిన జుత్తు మిన్న అని ఆవిడ అలా వదిలేడు ఆ కెమెరా. ఇలా ఆ పాటలన్నింటిలో కూడా ఆరాధనలో కానీ మాంగళ్య బలంలో కానీ చూడండి. దీన్ని బట్టి కథానాయకుల్లో కూడా ఎవరంటే ఇష్టం అన్నది వేరే చెప్పక్కర్లేదు. ఈయన ముక్తకాలు రాశాడు ఆయన. ఈ ముక్తకాలు అంటే మనం ఇప్పుడు గజల్ అని ఉర్దూలో అంటే ఆనందంగా ఉంటుంది, తప్పనిసరి కాబట్టి గజళ్ళు, కొత్త గొప్ప బాగుంటే గజళ్ళు. మనం ఉడికించే అనుకోండి గజగజగా చల్లు అనమాట. అవి కూడా వస్తున్నాయి ఈ మధ్యకాలం. ఇక్కడ ఈ వారి చండ ప్రచండ భీషణకు సుప్రసిద్ధులకు శుక్ర బృహస్పతుల ఈర్ష్యారిష్ట నిష్ఠుల దృష్టి దోషంబు తగులకుండా. ఇంత పెద్ద సమాసయుతంగా కూడా పింగళ నాగేంద్రరావు గారు రాయగారు. మేమంటే నిజంగా మహాపండితులైన వాళ్ళే చాలా సులువుగా రాయగారు. మిడిమిడి జ్ఞానము మిడిల్ జ్ఞానము ఉన్నవాళ్ళు మాత్రం రెడిల్లాగా కొంచెం అటు కొంచెం ఇటు, అంటే దాన్ని ఉభయ భాషా తత్వం అంటారు, ఉభయ భ్రష్టత్వం అంటారు. పింగళ నాగేంద్ర గారు అద్భుతం అండి. ఆయన కొత్తలో ఆయన అవధానాలు కూడా చేశారు, బ్రహ్మాండమైన పద్యకావ్యాలు రాశారు, వింజరాణి జేబున్నీసా లాంటి నాటకాలు రాశారు, ఇలా పద్యాలు. ఇందులో కొన్ని పద్యాలు ఎప్పుడైనా కడిమిళ్ళ వారే చెప్పాలి. ఆ యతులు ఆ ఎలాంటి వాడారంటే చూస్తే ఇది యతి దోషమేమో, అతి దోషం నీలో నీకు తెలియదు కనుక. ఎందుకంటే అక్కడ చివరక్షణకి పెట్టి ఇక్కడ ఏదో పెట్టి కనెక్షన్ పెట్టి మధ్యలో యతి పెడితే ఎవరికి తెలుస్తుంది? గురుముఖత తెలియాలి. మనం ఛందస్సుకు సంబంధించిన గ్రంథాలు చదివేసుకుంటే గ్రంథం చదవడం తెలుస్తుంది, గ్రంథంలో ఛందం తెలియదు. అట్టలావుగా వేస్తే అందం తెలుస్తుంది. కాబట్టి ఈ మొత్తం ఎంతో అద్భుతంగా రాశారు ఆ పద్యాలు. అలాగే శర్మాశాస్త్రి కవచమితి పరమం పవిత్రం రక్షయితి సుహృదం సుచిత్రం. అలాగే సురుచిరాకార రణధీర శూరవీర లక్ష్మణ కుమార అంటే ఇక్కడ చూడండి, చతుస్సాగర పర్యంత సర్వం సహా చక్రవర్తి దుర్యోధన సార్వభౌముల వారికి అంతవరకు వాడు ఆనందిస్తాడు, బాగానే ఉంది. పరమ పాపిష్ట శత్రుజన ప్రజ్ఞారిష్ట అనగానే పాపిష్ట ప్రజ్ఞ అరిష్ట అనగానే కోపంగా చూస్తాడు, పొగుడుతున్నాడా తిడుతున్నాడా అని. కష్టంబులు కలుగకుండా అనగానే అప్పుడు శకుని ఊపిరి పీల్చుకుంటాడు. శకునికి బాగా తెలుసు, ఎందుకంటే వీడు వెర్రివాడి చేతిలో రాయి దుర్యోధను, వాడు మధ్యలో వచ్చి లేచిపోయి విడిపోతే మొత్తం కార్యక్రమంతో పాడైపోతుంది. అందుకని ఏమంటాడా చివరి మాట అని అమ్మాయిని ఊపిరి పీల్చుకుంటాడు. అలాంటి దోష తగలకుండా ఓం శాంతి శాంతి అని.
ఇంకెక్కడ చూడండి, అభిమన్యుని జన్మ కన్న శుభమైనది మీదు జన్మ, వనవాసము వాని కమ్మ అంచప్రాస, ఘనరాజ్యము మీది సుమ్మ. కర్మకి వికృతి కమ్మ అని వాడాడు, ఇక్కడ సుమ్మ అని అంచప్రాస. అంచప్రాస ఏమొస్తుందో మనం ఊహించకుండా వెయ్యాలి, అంతేగాని తెలుగును ఉర్దూ రాసినట్టు చెట్టు గట్టు పుట్టు మట్టు రట్టు అని జాతికి జీవం చాలు, చెట్టు చెరువుకి అవసరం గట్టు అని అవన్నీ చివరిని ఊహించుకోవడం అన్నమాట ఈ అంచప్రాసం వేసుకుని. ఇలా కూడా కవిత్వాలు, ముఖ్యంగా ఉగాది కవి సమ్మేళనం వస్తుందంటే ప్రపంచానికి ఉగాది కవి సమ్మేళనంలో ఉన్నవాడికి సమాధి. నేను చాలాడే వెళ్ళడం మానేసి, అది కొద్దో గొప్ప బీపీ షుగర్ వచ్చాయంటే బహుశా ఎక్కువ వెళ్ళడం వల్ల, కానీ అందులోనే కూడా ఉంటుంది. ఇప్పుడు నాభి తింటే చచ్చిపోతాం, కానీ తగు మాత్రం వాడితే ఔషధం. అలాగే వాటికి ఎక్కువ వెళ్ళడం వల్ల ఇవన్నీ వచ్చాయి, మానేయడం వల్ల అవన్నీ తగ్గాయి. వజ్రేను విద్య ఎంత బాగా వేసాడు చూడండి. కాబట్టి యుద్ధ వేళలో ఉపద్రవంగా పద్మవ్యూహం పన్నిన వేళను పురోగమించుట వారికి తెలియను, తిరోగమించుట తమకు తెలియను అంటే వీడు ఆనందించేస్తాడు, ఏదో పురో తిరో వచ్చేయాలి. అలాగే ఎవ్వారి తరమౌను ఏ విభవమన్నా అన్నన్న ఇది కదా ఐశ్వర్యమన్నా. ఆఖరికి ఒక దశలో లక్ష్మణ కుమారుడికి కూడా విసిగొచ్చి జో జో జోరపడాలండి. మరి ఎలా ఊరికి ఎలా పట్టుకొని మొత్తం కింద నుంచి సర్ఫ్, పైనుంచి సర్ఫ్ ఎక్సలు, పక్క నుంచేమో ఇంకా లిరీలు రిన్ రాసేస్తూ ఉంటే ఏముంటుంది నొరగదప్ప. వాడికి అర్థమైపోయింది, ఆ నొరగ నుంచి ఇలా బయటకు వచ్చేటప్పుడు వెళ్ళండి అని. ఇలాగా ఇక ఈ కవిత్వం అంతా పాతపడిపోయి, హే రాజన్ నన్ను వినండి, అటు ఇద్దరు ఇటు ఇద్దరు అని తిరిగిపోతాడు. అభిమన్యుని బాబాయిలు అటు చూసిన ఇటు చూసిన నలుగురంటే నలుగురే. మరి తమకో నూటికి ఒక్కరు తక్కువ వేటి వేటి బాబాయిలు, బాబోయేమని చెప్పుదు బాబాయిల సేన మీది బ్రహ్మాండముగా అనగా ఆ కుచ్చు తలపాక వెనకున్నది ఊగుతూ ఉంటుంది, ఆ కుచ్చు కూడా. ఇలాగ సందర్భం వస్తుంది, సన్నివేశ బలోపేత దృష్టి, చమత్కారం, అల్ప పదాలలో అనల్పార్థ రచన, పాత్రోచిత పదప్రయోగం, ఇవన్నీ సమస్థాయిలో మేళవించిన అక్షర బలం పెంగడివారు. బలరాముడికి ఎంత సోదరాభిమానం అంటే ఆ ప్రియదర్శిని సందర్భంలో ఆహా పాండవుల అదృష్టమే అదృష్టం, ఇంద్రవైభవం అంతా అక్కడే ఉంది. రేవతికి ఎంతసేపు వైభవమే కదా అనగానే అవును ఇంద్రుడి కొడుకే ఉన్నాడు అక్కడ, రుక్మిణి భర్త గురించి. బలరాముడు, రుక్మిణి అక్కడ నా తమ్ముడు కృష్ణుడే లేకపోతే ఇంద్రుని కొడుకు కాదు, ఇంద్రుని తమ్ముడు కాదు, ఎవరి వల్ల ఏది అయ్యేది కాదు. ధర్మరాజు చేత రాజసూయం దిగ్విజయంగా చేయించాడు. అంతటి సభలోను అగ్రపూజలు అందుకొని అధిక్షేపించిన శిశుపాలుని శిరచ్ఛేదం చేసి దుష్ట శిక్షణ చేసి వచ్చాడు. కృష్ణ నిన్ను నేను సత్కరించాను ఇలారా అనగానే వెనక నుంచి వేణు మోహన రాగంలో వినబడుతుంది, రాగం కూడా మోహనమే. అక్కడ మనవాడు, వాడికి ఏం చెప్పాలి, వెళ్ళి దాని మనవాడు అని చెప్పాలి. కానీ మనవాడు అంత తినలేని వాడు కాదు. వాడు అలా నిలబడగానే హాహాహా ఎంత ముచ్చటగా ఉన్నావు, నువ్వు శృంగార వీరుడి, నీకు ఒక ప్రియమైన వార్త చెబుతాను, కూర్చో. వీరలక్షణం విలాసంగా నిచురే విలా చెప్పండి. చూడు, ఈ అఖండ సామ్రాజ్యానికి నువ్వు యువరాజుడు, అంతేనా? అంతేకాదు నాయన, అప్పుడు రేలంగి ఎక్స్ప్రెషన్స్ ఊహించుకోండి. యువ రాజరాజు, యువ సార్వభౌముడు, ఇలా అయిపోతాడు. యువ చక్రవర్తి, ఎంత చూసినా ఇంతే, ఎంత అయిపోతాడు, ఇలా అయిపోయి అలా అయిపోయి ఇలా అయిపోయి ఇంకెలాగే అయిపోలేగలవుడు. ఆఖరికి ఇక నీవు వివాహం చేసుకోవాలని నేను మీ నాన్న నిశ్చయించాను, గొప్ప కనకార్యలాగా. అయితే నేను నిశ్చయించాను. సంబంధం కూడా సుప్రశస్తమైనది. పెళ్లి కూతురు భువనైక సుందరి శశిరేఖ, మన బలరామదేవుని కూతురు. సిగ్గు సిగ్గు, ఆ అనాగరిక యాదవ సామంతరాజులకు నేను అల్లుడిని కూడా అసంభవం. అయితే ప్రమాదమేనే, ఆ కన్యను అభిమన్యుడు వరించాడు. అయితే నేనా వరించలేంది, అభిమన్యుడు వరించిన కన్యలందరినీ నేనే వరిస్తాను, వారికి ఇలా ధరలో కన్య దొరకకుండా చేస్తాను. ఆ రేఖ నాకే కావాలి. ఇక్కడ లక్ష్మణ కుమారుడు గారు అలాగే నట సార్వభౌముడు, ఆయన ఆ ఒక్క సీన్కి ఆయన పద్మశ్రీ ఇచ్చేయచ్చు. ఒక్క అరంగుణం కూడా అటు ఇటు కదండి, ఒకటే ఆయనకి కాదు, ఒకటి ఘోరగా రావడం. దాన్ని కూడా అంటే ఒక మామూలుగా ఉండే ఒక వైకల్యాన్ని నటనకు కైవల్యంగా చూపించాడు. ఇంకా వివాహ కార్యక్రమంలో ఒద్దికలు అంటే మరి ఆ ఒద్దిక అనేంత ఒద్దిక. ఇక్కడ పద్ధతులు, ఆ పద్ధతులు చెప్తాడు. అవధరించారు
వివాహ కార్యక్రమణికలో వీడి సంస్కృతం చూడండి, మీరు కాసేపు చెవులు మూసుకోవాలి. వివాహ కార్యక్రమణికలో కష్టమైన అతి ముఖ్యమైన చిట్ట చివరి క్రియ ఇది. అంటే వీడు ఊరుకోవచ్చు కదా, అందులో చంద్రమోహన్ లాగా వృషభం అన్నట్టు, అంటే అంత్యక్రియ చిట్ట చివరి అన్నాడు కదా. అలా ఆ పిల్ల ఎలా ఉండాలో చెప్తూ శాస్త్రం నిర్వచించింది ప్రభు. అవ్యంగామ్నే చక్కని రూపం, సౌమ్యనామ్నే చక్కని పేరు, హంసవారణగామిని చక్కని నడక. అంటే వీడే పెళ్లి కూతురు చూస్తుంటే పురోహిత వీరైపోతుంది అనగానే శశిరేఖ లక్ష్మణ్ కుమార్ వివాహం గురించి కర్ణుడి చేత ఇక్కడ మిక్కిలేదు. మామా, రాజకీయంగా నీ ఎత్తు ప్రశంసించదగ్గదే, కానీ తండ్రిని మించిన మానధనుడే మన లక్ష్మణ కుమారుడు. ఆ యాదవ కన్యను స్వీకరిస్తాడా అని అన్నాం. అక్కడ మీరు జాగ్రత్తగా ఒకటి గమనించారు, మేనరిజం. మామూలుగా అయితే మామ రాజకీయంగా నీ ఎత్తు ప్రశంసమైందే అన్నారు. నన్ను చూడండి, మామ అంటే ముందు తల 2 సార్లు ఊగేక, అందుకే ఎవరో వెనకడి ఎప్పుడో పేరు తొండమాన్ చక్రవర్తి అంటే తొండలా ముందు బొర్ర ఊపేక మాట వస్తుంది మామ అని. ఇలాగా అలాగే ఇంకొక చోట మాయాబజార్ కాలం అంటే ద్వాపర యుగం. ఆ కాలానికి ఏమిటి మారక ద్రవ్యం తీస్తుంది. ఈ పథకం ఒక్కటే 10 లక్షలు చేస్తుంది అని రావద్దు నోట్ అనిపిస్తే అవును అనుకోండి. ఇప్పుడు మనం కూడా అది ఎంత అంటే 20 లేదా 2K 1K అంటాం, రూపాయలు అని చెప్తాం. ఏంటి చెప్పాం. ఆ వ్యవహారంగా తీసుకుని 10 లక్షలు అన్నాడు. అది 10 లక్షలు గడుస్తానంగా వరహాల వజ్రాల కార్షపుణాల నా మొహం ఏమి చెప్పకుండా సులువుగా దాటించింది నాగేంద్ర. 10 లక్షలు చేస్తుంది. ఆ పింగళి గారి నిఘంటువులో చాలా ఉన్నాయి. కవచమితి, తస్మదీయులు, వీరతాళ్ళు, గగ్గోలక, గందరగోళక, గింబడి, శాకంబరీదేవి ప్రసాదం, అలమలం. అలమలం అన్నది అర్థం కాకపోవడం ఏం కాదు, చాలు అలం అంచేత ఇలాంటివన్నీ కూడా. అలాగే పరవేశదవ్వాలు, గోభ్రాంతి, సమాధి భ్రాంతి, లంబు జంబు, వీరతాళ్ళు, సత్యపీఠం, ప్రియదర్శిని. ఇవన్నీ ఎలా అంటే ఇవన్నీ ఏమైనా నిఘంటువుల్లో ఉన్నాయంటే దానికి ఘటోత్కచుడి చేతి చెప్పించారు. ఎవరు పుట్టించకపోతే మాట్లాడపడతాయి, వేయండి వీడికి వీరతాడు, నిరంకుశ కాయ ఆడు మొత్తం అలాంటి పదాలన్నీ కూడా. ఆ తర్వాత శకుని ద్వారకకు వచ్చినప్పుడు వాడిని పొగిడితే, ఆగండి మీకు పారితోషికాలు ఇప్పిస్తాం, మా గృహానికి వచ్చి మమ్మల్నే కీర్తిస్తున్నారే, మరి సర్వత్రా తమరే జగదేక పూజ్యులు అంటాడు. బలరాముడు అనగానే మా గృహానికి వచ్చి మమ్మల్ని కీర్తిస్తున్నారంటే మరి సర్వత్రా తమరే జగదేక పూజ్యులు అంటే అక్కడ ఆగిపోయింది, ఇంకా ఉండిపోయింది కొంచెం సున్నం ఏదో. అది తీసుకొచ్చి మిగిలింది ఇక్కడ వేడ ఊళ్ళో, వేడ రాజధానిలో, భవనంలో వాళ్ళకే. అంటే అవునవును మీరు ఇంత త్వరలో వస్తారు అనుకునేది ఏమిటన్నయ్యా, మీరు వరదేవులు. అక్కడ వారికి ఏం వరం ఇచ్చారో కాలదోషం పట్టకుండా పరాకు చెప్పడానికి వచ్చి ఉంటారు. వేరే పరాకులు ఎందుకు కృష్ణ, వారు వరం ఇచ్చినప్పుడే చరితార్థులమైన. అవునవును ఊరకరారు మహాత్ములు అన్నయ్య, ఏమైనా సరే వారు మీతో జూదం వాడితే మాత్రం నేను సహించాను. అంత భయం ఎందుకు కృష్ణ, జూదవాడినా అన్నగారిదే గెలుపు, వారు ధర్మాత్ములు. కానీ మీరు ధర్మాత్ములు కారని తేలిన అన్నగారితో ప్రమాదమేనే, మీరు జాగ్రత్త పడ్డం మంచిది. ఏదో చిన్నవాడిని చెప్తున్నాను. చూశారా తమ్ముడు కృష్ణుడు ఎంత చమత్కారంగా హెచ్చరిస్తున్నాడు. కాదులేండి, మీ వంటి ప్రజ్ఞావంతులు చూస్తే మా కృష్ణుడు ఎప్పుడు ఇలా ఉలిక్కి పడుతూనే ఉంటాడు. అంటే అమాయకంగా చేతులు కట్టుకుని వేడులు కట్టుకుని ఇలా తల ఊపుతూ ఉంటే ఆ ఆనందం మనం చెప్పలేము. ఇంకా ఇక్కడ కొంచెం ఉద్రేకం వస్తుంది. ఏమైనా ఒక ఇంత పెద్ద సంభాషణలో ఒక 4 పంక్తులు ఎక్కువ అభిమన్యుడికి రాశారు అంటే పెంగడి వారి ఇక్కడ దానికి ఆయన న్యాయం చేశారు. ప్రతాపాల పేరెత్తి నన్నే బెదిరిస్తావా సుభద్ర, పాండవుల ప్రతాపాలు నా దాకా ఎందుకు, నా శిష్యుడు దుర్యోధనుడు చాలు, 1000 మంది భీములు 1000 మంది అర్జునుడైన వాడి కాలి గోటికి దీటురారు. మావయ్య నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి, మా నాన్న ఇక్కడ లేకపోయినా నేనున్నా. ఏం చేస్తారా అభిమన్యు, మావయ్య తిరుగుబాటు చేసి నాకు అప్రతిష్ట తెస్తావా? ఇదేమి తిరుగుబాటు కాదు, వీరోచితంగా ప్రవర్తిస్తున్నారు. మావయ్య కౌరవులు మీరు అనుకున్నంత పరాక్రమవంతులే అయితే ప్రకటించండి స్వయంవరం. వీర విహార స్వయంవరంలో
శశి నాదో వాడిదో తేల్చుకుంటాం. ఆ లక్ష్మణ కుమార్ని వెంట పెట్టుకుని రమ్మండి. ఆ దుర్యోధన దుశ్శాసన కర్ణశకునుల్ని వారి చతురక్క బలాల్ని చీల్చి చెడ్డాడి హస్తినాపురం దాకా తరిమి కొట్టి వీర విహార స్వయంవరంలో శిశిని దక్కించుకుంటాం. మీకు వాళ్లకు ఆ మాత్రం ధైర్యం ఉంటే చటి స్వయంవరం తెలుస్తుంది. శశి వాడదో నాదో అని 2 సార్లు ఆ విధు మీద ఊగి ఆ ఉతురు తాగుతుంది. మీరు చూడండి కావస్తే అప్పుడు వస్తాడు. శౌర్యవంతుడివే అయితే ఇంతసేపు ఇన్ని ప్రలాపాలతో ఇక్కడ నించుంటావా? సుభద్ర, వీరపత్నివి, వీరమాతవు, ఇంత బేలవవుతావు అనుకోలేదు. అన్నగారి తాత్పర్యం తెలిసిపోయిందిగా. ఇక అలరెందుకు? ఇక్కడ నీ మొర ఆలకించే వాళ్ళు ఎవ్వరూ లేరు. ఇక నీ దిక్కున్న చోటికి వెళ్ళొచ్చు. ఇంకా పాండిత్యం కన్నా జ్ఞానమే ముఖ్యం. చిన్నమయ్య, ఇక నా సహచరులకు ఈ చదువులు కాదు, శత్రుమిత్ర చరిత్ర జ్ఞానం కావాలి. అస్మదేయులకి అఖండ గౌరవం. పెళ్లి చెయ్యడం చేత కాదు కానీ పాడు చేయడం అంటేనా? అలాగే శాస్త్రం ఎప్పుడు ఏం చెప్పినా నిష్కర్షగా కర్కశంగానే చెబుతుంది. మనం సౌమ్యంగా సారాంశమే తీసుకోవాలి. 1,00,000 శనిగ్రహాల పెట్టు మన శకుని బాబా ఈ గదిలో ఉండగా అసలు శని ఏ గదిలో ఉంటేనే అని తిరిగి భలే బాబా భలే, అదే మన తక్షణ కర్తవ్యం. భయపడ్డ వీరపత్ని కాజాలు. ఇవన్నీ కూడా మాయాబజారుకి ఊతం. సరే, అక్కడ ఒక మాట ఉంది. జ్యోతిష్ శాస్త్రం బాగా తెలిసిన వాళ్ళు ఇక్కడ ఎవరు ఉండే ఉంటారు. వాళ్ళు గమనిస్తే దగ్ధయోగంలో వివాహాలే జరగవు. ముహూర్తం పెట్టినప్పుడు దగ్ధయోగంలో వివాహాలు జరగవు అన్నప్పుడు శశిరేఖాభిమన్యుల పెళ్లి ఎలా జరిపించారు? ఇదే సమయానికి ఘటోత్కచుడి ఆశ్రమంలో శశిరేఖకి అభిమన్యుడికి పెళ్లి. అదే ముహూర్తానికి అక్కడ శశిరేఖాభిమన్యుల పెళ్లి. దగ్ధయోగంలో పెళ్ళిళ్ళు జరగవు. అయితే అది అసలు శశిరేఖ కాదు, మాయా శశిరేఖ. కాబట్టి దగ్ధయోగం అక్కడ పనిచేయదేమో అనుకుంటే అది మాయా శశిరేఖ అన్న సంగతి ఆవిడకి తెలుసు, కృష్ణుడికి తెలుసు, ఇక్కడ వీళ్ళకి తెలుసు, కానీ వాళ్ళకి తెలియదు కదా. వాళ్ళకు కూడా దగ్ధయోగం అని చెప్పాడు కదా. మరి ఆ జ్యోతిష్ శాస్త్రవేత్త ఇది ఎలాగ పింగళ నాగేంద్రరావు గారు ఎందుకు ఇంత గొప్పగా రాసి అక్కడ ఎందుకు అలా చేశారు అంటే దానికి సమాధానం శ్రీకరుడు దేవతల్లో ఒక పంక్తి రాశాడు. అఖిల మహిమలు కలుగు కృష్ణ పరమాత్ములే పిన తండ్రి అయి సకల రక్షణలు శాయగా. ఆ సకల రక్షణల ఖాతాలోకి ఇది కూడా అంచేత అక్కడ భగవజ్జాతకం బాగుంటే మానవ పాతకాలు ఏం పనిచేయవు. ఈ చల్లగాళ్ళు ఎలాగో ఎంత దూరం వచ్చాక రా కాస్త నౌకా విహారం చేద్దాం రండి. కాలమహిమ కాకపోతే మా అక్కగారికి ఎందుకండి ఈ వయసులో విహారం? రసపట్టులో తర్కకూడదు. ఆ క్షణానికి మనకు కూడా ఎందుకని అనిపిస్తుంది, కానీ రసపట్టులో తర్కం కూడదు అనగానే లాహిరి లాహిరి పాట మంచి పండు వెన్నెల్లో నౌకా విహారం చేస్తుంటే అద్భుతం అనిపిస్తుంది కదా. అది మండు టెండలో తీశారు మెడ్రాస్లో, దూరంగా వెళ్ళి మండు టెండలు. అలాగే పెద్ద పెద్ద భవనాలు ఇవన్నీ కూడా ఎలా మనం అనుకుంటాం. దాన్ని ఏమో మీనియేచర్స్, చిన్న చిన్న వస్తువులు తీసి మార్కస్ బార్ట్లే లెన్స్కి దగ్గరగా పెట్టి. నా అదృష్టం ఏంటంటే ముందు హాఫ్ క్రౌన్లు పావు క్రౌన్లే, ఇప్పుడు పూర్తి ఫుల్ క్రౌన్ అది పెట్టేది. అది పెట్టి అంతా తయారు చేశాక కేవీ రెడ్డి గారు టెక్నిక్ బయట చెప్పారు. ఇప్పుడు ఎన్టీఆర్ కాదు కృష్ణుడు వస్తాడు, మీరందరూ కాళ్ళ మీద పడిపోయారు అనగానే ఈయనకి ఆత్మస్థైర్యం ఆ ముందు దెబ్బ ఉంది కదా. ఫ్లూట్ పట్టుకుని బిక్కులు అంటే బిక్కుమంటూ మెల్లిగా అలాగా బయటికి ఇలా రాగానే ఒక అతను అన్నట్ట అనగానే కొంచెం అది నువ్వు యువరాజరాజు అన్నట్టుగా ఆహా ఓహా బయటకు వచ్చేసరికి అందరూ కాళ్ళ మీద కృష్ణ కృష్ణ అని పడిపోతుంటే పూర్తి కృష్ణుడు తయారై దాదాపు ఒక 20-30 చిత్రాల వరకు ఆయనే కృష్ణుడు. ఇంత ఆత్మస్థైర్యాన్ని దర్శకుడిగా నింపి ఆ ఒక్క చిత్రానికి కాదు, ఆ పాత్ర ఆయనకి పదే పదే వచ్చేలా చేయడానికి కేవీ రెడ్డి గారు అద్భుతం. సరే, ఆయన సహజంగా ఆయనలో ఉన్న తైజసం అది కూడా ఆ కృష్ణ పాత్రకి దోహదం చేసి ఇలాగా మొత్తం 2 కెమెరాలు వాడి ఈ నౌక పాట తీసి ఇవన్నీ తీసి ఇది తమిళంలో కూడా తీశారు కదా. నీదానా అంటే నీదానా ఏనే నేనైతే మీ నీదానా ఏనే అంటే ఇప్పుడు దీనికి అర్థం నువ్వేనా నన్ను పిలిచింది అని నేను సులువుగా చెప్తే నాకు తమిళం వచ్చాను కదా, తెలుగు పాట తెలుసు కదా. ఇలాగా ఈ తమిళంలోనూ తెలుగులోనూ ఏకకాలంలో తీసి మా గోఖలే గారి కళా ప్రతిభ
ఆయనే ఈ కిరీటాన్ని కూడా తయారు చేయడం మొత్తం అంచేత విజయవారి కృష్ణుడికి విజయనగరం కిరీటం. మనం ఆదిలో 3 మాయలు చెప్పుకున్నాం. ఆ 3 మాయలు ఇంకా ఈ చివరికి వచ్చేసరికి విడిపోవాలి. ఒక్క మాట, శశిరేఖ ఆ ఘటోత్కచుడు ఆ రకరకాలుగా లక్ష్మణ కుమారుడు భయపెడతాడు. భయపెట్టగానే ఆ కరచరణాలకు మూర్చపోతాడు. మూర్చపోయినప్పుడు ప్రయోజనం లేదు, పట్టిన మాయ వదిలే వరకు చిరంజీవి మూర్ఛ తేలడు. ఏమిటిదంతా మామా? ఏముంది, కృష్ణుడు ఈ లగ్నాన్ని సమర్థించినప్పుడే సందేహించాను, పెళ్లి కుమార్తెను విడిదిలో చూసినప్పుడే అనుమానించాను. ఇప్పుడు ఈ మాయాజాలం అంతా తెలిసిపోయింది. నిర్భయంగా చెబుతున్నాను బలదేవా, ఈ కనిపించేది నీ కూతురు శశిరేఖ కాదు, ఏదో రాక్షసి. ఇలా నిన్ను నన్ను మోసం చేసింది నీ తమ్ముడు కృష్ణుడే. నా తమ్ముడా, ఏమిటి మీరు మాట్లాడేది? అన్నయ్య, మీరు ఆగ్రహించకండి. మోసం ఎవరిదో తేల్చడానికే ఈ పీఠం సిద్ధం చేశాను. అన్నయ్య, మీరు ఆగ్రహించకండి. మోసం ఎవరితో తేల్చడానికే ఈ పీఠం సిద్ధం చేశాను. ఏం మాయా చూదరి, ఏ దురాశ దుర్బుద్ధి లేకుండానే మీరు ఇక్కడికి వచ్చారా? రా, ఈ పీఠం మీద నించొని మాట్లాడు తెలుస్తుంది అనగానే బలరాముడు, ఎవరు ఆటంకపరచకండి, ఈ మోసం ఏమిటో తెలియాలి. సత్యకి ఏది ముసలం, ముసలం ఎక్కడ అని అనగానే ఆ ముసలి, ఆ యాదవుడు అంటే కొంతమంది అర్థం ఏం చెప్పాడంటే బలరాముడు ముసలైపోయాడని. చక్రము ధరించిన వాడు చక్రి, ముసలముడు ధరించిన వాడు ముసలైపోయాడా? ముసలి ఇప్పుడు ఏంటంటే 18 ఏళ్ల కూతురికి ఎవరో ఎప్పుడో మహావధానాన్ని అడిగారు, ఒక 15 ఏళ్ల వాడు అవధానానికి కూర్చుంటానంటే మీరు ఇంక అవధానాలు మానేస్తారా అని. అంటే 50 ఏళ్ల 20 ఏళ్ల కొడుకు పెళ్ళి అయితే 50 ఏళ్ల తండ్రి తన సంసారం మానేసుకుంటాడు అని అడిగాడు. ఎవరో వేరే చెప్పక్కర్లేదు ఇలాంటి సరసమైన సమాధానాలు మీకు తెలుసు. అంచేత నిజంగా అలాంటి సమాధానం వస్తాయి, ఇలాంటి అసలు విరోధ ప్రశ్నలు వేస్తే. కాబట్టి ఏమిటి మొత్తానికి ఏంటంటే ఎవరు ఆటంకపరచకండి, ఏమిటో తెలియాలి. ముసలం, ముసలం ఎక్కడ? ఆవేశం వచ్చింది అంటే ఆ ముసలం ఎవరు అలాంటప్పుడు అసలు పక్కన పెట్టరు, వాళ్ళకి తెలుసు కదా. అప్పుడు సావధానం బలదేవా సావధానం, ఇదిగో నా పాచికల మీద ఒట్టు పెట్టుకొని ఉన్నది ఉన్నట్టుగా చెబుతున్నారు, ఆలకించండి. మోసం చేసి కపటజ్యూతంలో పాండవుల రాజ్యం కాజేశాం. ధర్మానికి కట్టుబడి వాళ్ళు వనవాసం వెళ్ళారు. ఈ దుర్వార్త విని నీవు మమ్మల్ని దండించడానికి వచ్చావు, కానీ నీవు సడలని గుండె గూడుపట్లు 2 ఉన్నాయి. నాటకాలలో గురజాడవారి కన్యాశుల్కం, చలనచిత్ర చరిత్రలో విజయవారి ఆహనా పెళ్ళి ఎట్ట వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు ఈ వేదిక మాకు విందు. మాయాబజార్ విజయ ప్రొడక్షన్స్ వారి ఈ అవకాశాన్ని నాకు ఇచ్చి, అందరికీ తెలిసిన కథ అయిన తెర మీద అందరి నటుల్ని నేను చెప్తూ ఉంటే ఏమీ తెలియనట్టు అమాయకంగా విన్న అద్భుతమైన ఈ నట ప్రేక్షక సమూహానికి, ఈనాటి సభాధ్యక్ష వేదికకు, నరసాపురం వారికి అందరికీ కూడా శిరస్సు ఉంచి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. నమస్కారం. మాయాబజార్ సినిమా ఎన్నిసార్లు చూసినా అది బోరు కొట్టదు. పైగా స్పీచ్ మాయాబజార్ అనేది సినిమా కాదు నా దృష్టిలో, దృశ్య కావ్యం. ఆ దృశ్య కావ్యాన్ని మన రాంభట్ల కవి గారు చక్కగా అన్ని పాత్రల్ని పోషిస్తూ మనకు చెప్పడం జరిగింది. దానికి మనం యాడ్ చేసేది ఏమి ఉండదు. 2 మాటలు, అనంతమైన భావాన్ని, పెద్ద కథని చిన్న రూపంలో ఎలా చూపించాలో మనకు ఆయన చెప్పారు. ఉదాహరణకి పిన్నామ యశోదమ్మ పాటలో పాటకు ముందు పాట తర్వాత చూసినట్లయితే పాండవనవాసం సినిమా అయిపోతుంది, అంతవరకు ఓకే. ఇది ఒక చిన్న యాడ్ చూశారండి, రామోజీ ఫిల్మ్ సిటీ యాడ్. పెళ్లి చూపులు, పెళ్ళి ఒప్పందం, పెళ్ళి అయిపోవడం, అప్పగింతలు, హనీమూన్ కూడా అయిపోవడం అంతా కూడా 7 సెకండ్స్లో చూపిస్తారు. రామోజీ ఫిల్మ్ సిటీ యాడ్ బహుశా మీరు చాలామంది చూసి ఉండొచ్చు, అబ్జర్వ్ చేయండి. 7 సెకండ్స్లో చూపిస్తారు. ఆ ఫీల్ అంతా మనకు క్రియేట్ అయిపోతుంది 7 సెకండ్స్లోనే.
మాయాబజార్ చిత్ర విశేషాలు, చిత్రంలో ఉన్నటువంటి ప్రత్యేకతలు అన్నింటినీ కూడా ఒక గంట పావులో ఒక పిహెచ్డి థీసిస్ అంతా కూడా మనకి రాంభట్ల నృసింహి గారు, అవధాని గారు, సంచాలకులు, వారిని ఏమైనా పిలవచ్చు, వారు మనకు చూపించడం జరిగింది. నేను మాత్రం ఒక 2-3 చిన్న పాయింట్లు, ఆయన టచ్ అయిన పాయింట్లు నాకు దొరికాయి 2. ఒకటి ఏంటంటే దగ్ధయోగ ముహూర్తాలప్పుడు వధూమణి వారి జాతక రీత్యా శంకుతీర్థుల వారు జాతక పరీక్ష చేస్తున్నారు అనే డైలాగ్ ఒకటి ఉంది. ఈ శంకుతీర్థుల వారు చూస్తూ ఉంటారు, పక్కనే శిష్యుడు కూడా ఉంటాడు. ఈ శిష్యుడు డైలాగ్ ఉండదు, కానీ శంకుతీర్థుల వారు ఏవైతే చెప్తున్నారో, ఏది దగ్ధయోగం అని, ఈ యోగంలో అసలు వివాహమే జరగదని నేను చెప్తున్నప్పుడు పక్కన కూర్చున్న శిష్యుడు కేవలం ముఖ కవళికల ద్వారా మాత్రమే ఈ భావాన్ని మనకి చూపించడం జరుగుతుంది. వింటాం, వెళ్ళిపోతూ ఉంటాం, దాని గురించి తర్వాత నెమరు వేసుకుంటూ ఉంటాం. కొన్ని మాత్రమే. ఈనాటికి నేను దాన్ని సుమారు 18 సార్లు చూశానండి. 16 లోపు నేను చూసినటువంటి చిత్రం ఇది ఒకటే. దాంట్లో కొత్తదనం కనిపిస్తూ ఉంటుంది. ఆ కొత్తదనాన్ని కొంత జోడించి ఇంకా మనకు రసవత్రంగా మనకు చూపించినటువంటి రాంభట్ల వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఇక్కడ గమ్మత్తండి, ఆయన దగ్గర ఏంటంటే ఇందాక చెప్పినట్టుగా మరి మిమిక్రీ చేయడం ఏమిటండి? మిమిక్రీ చేయడం ఏమిటి? నాగేశ్వరరావు మాట్లాడుతుంటే అప్సం నాగేశ్వరరావు మాట్లాడినట్టుగానే ఉంది. అంటే అదేమో సిఎస్ఆర్ అలాగే ఉంది. అసలు మరి ఆయన అసలు మిమిక్రీ ఆర్టిస్ట్గానే పుట్టారేమో ముందు నాకు డౌట్ అది. ఆయన మానేసి ఎన్ని చేశారేమో తప్ప అసలు మిమిక్రీ ఆర్టిస్ట్గానే ఆయన ఇది నేరేళ్ళ వేణుమాధవ్ లాంటి వాళ్ళు శాస్త్రంలో కూర్చోవలసినటువంటి వ్యక్తి ఆయన. అటువంటి ఆయన్ని మనం ఇవాళ రావటం, వారి ద్వారా మనం చాలా ఆనందాన్ని పొందాం.